సాక్షాత్తు యజ్ఞ భగవానుడే శ్రీ మహావిష్ణువుగా మన వేదాలు ఘోషిస్తూ ఉన్నాయి. మన కర్మభూమి భారతదేశంలో వేదభూమి, ఆర్షభూమిగా మనమందరము కూడా మన భారతదేశంలో అనేకమైనటువంటి మహాత్ములు, అనేక మంది సత్పురుషులు, మహానుభావులు ఈ దేశంలో ఈ సనాతన ధర్మం, ఆర్ష ధర్మం పరివ్యాప్తం చేయడానికి వారందరూ కూడా వేలాది సంవత్సరాలుగా ఒక గొప్పనైనటువంటి ధార్మిక వారసత్వాన్ని మనకు అందించారు. మన వేదాల్లోనే కాదు, పురాణాల్లో, ఉపనిషత్తుల్లో, ఇంకా రుక్కుల్లో, దర్శనాల్లో, వేదాంగాల్లో కూడా మన భారతదేశంలో సనాతన ధర్మంలో అనేక యజ్ఞాలు, యాగాలు ఆయా కాలంలో, ఆయా యుగాల్లో ఈ యాగాలను నిర్వహించినటువంటి సందర్భాలు మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం. ప్రధానంగా లోకక్షేమం కోసం, ధర్మ పరిరక్షణ కోసం చేసేటువంటి యాగాలు మనకు యుగ యుగాలుగా కనిపించేవి సోమయాగాలు. ఇక కామ్యంతో అంటే మన కోరికలు ఏమైనా ఉంటే తీర్చుకోవడానికి ఏవైనా పరిహారాల కోసం చేసేవి స్మార్తయాగాలు. ప్రధానంగా మన వేదంలో ఈ సోమయాగాల ప్రస్తావన, సప్త సోమయాగాలు ఉన్నట్లుగా మనం చూస్తాం. తెలుగునాట ప్రధానంగా ఈ సోమయాగాలను నిర్వర్తిస్తూ సోమయాజులుగా, చయనులుగా, ఆహితాగ్నులుగా, విద్వదాహితాగ్నులుగా వారి జీవితాంతం కూడా ధర్మం కోసం ధారపోస్తూ నిత్యం అగ్నిని ఆరాధిస్తూ అగ్ని స్వరూపులుగా జీవనాన్ని సాగిస్తున్న వేలాది కుటుంబాలు ఒకనాడు ఉండేవి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అటు గోదావరి పరివాహక ప్రాంతం, ఇటు కృష్ణా పరివాహక ప్రాంతాల్లో అనేక అగ్రహారాల్లో ఈ సోమయాగాలను నిర్వహించినటువంటి ఆహితాగ్నుల కుటుంబాలు మనము చాలా ఉండేట్టుగా మన చరిత్ర ద్వారా తెలుసుకోవచ్చు. ప్రధానంగా తెలుగునాట ఈ సోమయాగాలను నిర్వహిస్తూ ఆచరిస్తున్నటువంటి కుటుంబాల్లో దందుకూరివారు, రెండిచింతలవారు, మద్దూరివారు, కుప్పావారు, ఇంకా మాడుగులవారు, ఇలా అనేక కుటుంబాలు ఈ సోమయాగాలను ఆచరించి సోమయాజులుగా, ఆహితాగ్నులుగా తమ వారసత్వాన్ని కలిగి ఈ శ్రౌత ధర్మాన్ని పరిరక్షించిన కుటుంబాలు ఉన్నాయి. అయితే ఈ ప్రధానంగా విష్ణుభట్ల వారు, దెందుకూరివారు, మద్దూరివారు, మాడుగులవారు, రెడ్డి చిత్తలవారు ఈ శతాబ్దంలో కూడా అనేక సోమయాగాలను నిర్వహించినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ సోమయాగాల్లో సప్త సోమయాగాల్లోనూ కూడా అత్యంత ఉత్కృష్టమైనవి, మహోన్నతమైనది పౌండరీక యాగం. ఈ పౌండరీక యాగాన్ని చాలా నిష్ఠగా, మిగతా యాగాల కన్నా ఎక్కువ రోజులు, ఎక్కువ మంది ఋత్విక్కులతో, చాలా నియమనిష్టలతో, ధర్మనిష్టగా చేయాల్సి ఉంటుంది. ఈ పౌండరీక యాగంతో పాటుగా ఇంతకుముందు అనేక ఆధారం నిర్వర్తించినప్పటి నుంచి కూడా అనేక యాగాలను చేస్తున్నటువంటి కుప్పా వంశీయులు, కుప్పా వంశం నుంచి వచ్చినటువంటి మహనీయులు వారు మహాగ్నిచిత్ వ్యూఢ పౌండరీక యాజి వారు ఇంతకుముందు మహాగ్నిచిత్ వ్యూఢ పౌండరీక యాగాన్ని నిర్వహించారు. ప్రస్తుతం ద్విసహస్రాగ్నియుక్త సమూఢ పౌండరీక మహాయాగాన్ని చేయబోతూ ఉన్నారు. కుప్పా వంశం అంటే జగమెరిగినటువంటి గొప్పనైనటువంటి శ్రోత్రియ వంశం, కుటుంబం. ఇప్పుడు మనం
దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠానికి జగద్గురువులుగా భాసిల్లుతున్నటువంటి పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 విధుశేఖర భారతి స్వామివారు పూర్వాశ్రమంలో కుప్ప వెంకటేశ్వర ప్రసాద్గా వారు ఆవంశీయులే. అంతేకాకుండా వారి వంశంలోనే కుప్ప చలపతి పౌండరీక యాజులు గారని వారు తర్వాత బ్రహ్మానంద తీర్థులుగా తురియాశ్రమ స్వీకారం చేశారు. వారు కూడా వీరి వంశీయులే. ఇంకా కుప్ప రామగోపాల వాజపేయి యాజుల వారు కూడా ఇప్పుడు వారు ఉన్నారు. వారి దంపతులు కూడా ఆ పుణ్య దంపతులు వారు కూడా అనేక శ్రౌత యాగాలను నిర్వహించినటువంటి ఆహిదాగ్ని కుటుంబం. వారి పూర్వాశ్రమ మనవలే ఇప్పుడు మన దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం జగద్గురువులైనటువంటి శ్రీ 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 భారతీర్థ మహాస్వామి వారి కరకమల సంజాతులు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారు. ఇలాంటి మహోన్నతమైన మహనీయ కుటుంబం నుంచి విచ్చేసినటువంటి ఈ శ్రీ కుప్ప కుమారస్వామి శాస్త్రి గారు స్వతహాగా వారి ఉద్యోగం అంతా కూడా లౌకికమైనటువంటి ఉద్యోగమే చేసినప్పటికీ వారి వంశంలో ఉన్నటువంటి ఎందరో ఆహితాగ్నులు, శాస్త్ర పండితులు, ఇంకా చయనులు, సోమయాజులు, ఇంతమంది మహనీయులు ఉన్నటువంటి కుటుంబంలో నేను కూడా నా విశ్రాంత జీవితం మొత్తాన్ని కూడా ధర్మనిష్టగా అదే వారసత్వంతో గడపాలని చెప్పి వారు ఆధానం నిర్వహించి ధర్మనిష్టగా తమ జీవనాన్ని సాగిస్తూ వారు ఇటీవలే అంటే కొన్ని సంవత్సరాల క్రితమే ఇక్కడ హైదరాబాద్కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీ పాండురంగాశ్రమం పక్కన మరుకుకు భావానందపురం సమీపంలోని సులోచన గార్డెన్స్లో వారప్పుడు మహాగ్నిజిత్ వ్యూఢ పౌండరిక యాగాన్ని దాదాపు ఎన్ని రోజులండి 33 రోజుల పాటు నిర్వహించారు. ఇప్పుడు కూడా అదే 37 రోజుల పాటు దాని తదుపరి ఇంకా శ్రౌత ధర్మాన్ని ప్రకారం దాని తర్వాత చేయాల్సినటువంటి ద్విసహస్రాగ్నియుక్త సమూఢ పౌండరీక మహాయాగాన్ని వారిప్పుడు నిర్వహించబోతూ ఉన్నారు. ఇవి 8/2 అంటే వచ్చే నెల భీష్మ ఏకాదశి, మాఘశుక్ల ఏకాదశి, క్రోధినామ సంవత్సరం భీష్మ ఏకాదశి 8/2/2025 నుంచి త్రయోదశి బుధవారం పాల్గొన మాసం పాల్గొన శుద్ధ త్రయోదశి 12వ తేదీ బుధవారం దాకా ఈ యాగం సాగనుంది. ఆరంభం 8వ తేదీ అయితే 12వ తేదీ వారి యొక్క చివరి రోజు. ఆ రోజు సౌత్రామణి ఆమీక్ష మహదాశీర్వచనంతో ఈ యాగం పరిసమాప్తమవుతుంది. ఈ యాగం విశేషాలను, అసలు వారు యాగాలు చేయాలన్న తలంపు ఎలా కలిగింది, అసలు శ్రౌత ధర్మం యొక్క ఆవశ్యకత ఈ సమాజానికి ఎంతవరకు అవసరము, ఈ ధర్మాన్ని పరిరక్షించాలంటే ఏం చేయాలి ఇత్యాది విషయాలన్నీ మా ఇంటికి ఇవాళ ఈ ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి విచ్చేసినటువంటి కుమారస్వామి శాస్త్రి గారిని మేము వారికి అనేకమైనటువంటి ప్రణామాలను తెలియజేస్తూ వారి కార్యక్రమానికి చేస్తున్నందుకు తెలుగువారిగా ధార్మికులుగా మనమంతా గర్వపడాలి. అలాంటి మహానుభావుణ్ణి ఈ యాగం యొక్క విశేషాలను ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. మొదట మీరు మీ యొక్క వంశం గురించి, మీ గురించి, మీ ప్రస్థానం గురించి, అసలు మీరు ఈ శ్రౌత ధర్మానికి ఏ విధంగా వచ్చేశారు, ఈ శ్రౌత ధర్మానికి రావడానికి గల కారణం ఏంటి, ఇవన్నీ మా అందరికీ తెలియజేయండి. నేను సహజంగా లౌకిక ధర్మంలో ఉన్నవాడిని. అంటే నేను 1994లో ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ చేసి ఐటీలో ఒక 25 సంవత్సరాలు ఉన్నాను. అయితే కొంత పూర్వవాసన అనాలి, కొంత మన ప్రత్యేకమైన శ్రద్ధ అనుకోవాలి. అంటే రెండూ కూడా ఉంటాయి. పూర్వవాసన ప్రకారం కుప్పావారింట్లో 8 తరాలున్న మా తరంలో చాలా వరకు శాస్త్ర పండితులుగా ఉన్నవారు చాలామంది ఉన్నారు. అట్లాగే మాకు బాగా సన్నిహితంగా ఇప్పుడు మనం రామగోపాల వాజపేయి యాదుల్ గారు అన్నాం, మా పెదనాన్నగారే అవుతారు. వారు శ్రౌతంలో ప్రవేశం ఉన్నవారు ఉన్నారు. అట్లాగే మా మాతామహస్థానం మద్దూరు వారు జుజ్జూరులో 4 తరాలుగా, అంటే ఇప్పుడు 5వ తరానికి వస్తున్నారు, 4 తరాలుగా వారు శ్రౌత యాగాల్ని నిర్వహిస్తూ ఉన్నారు. మనకి అదృష్టం అనుకోండి, బంధుత్వాల్లో
దెందుకూరు వారి బంధుత్వాల్లో ఉన్నారు, అంటే మద్దూరు వారికి వారు గురువులుగా ఉన్నారు, మాకు రెండు చింతల వారు బంధువుల్లో ఉన్నారు. కాబట్టి వారి సాంగత్యం వల్లనే అనుకోండి, అంటే పురాణాల్లో మనకి స్వీయంగా కాస్త పూర్వజన్మ సుకృతం ఉండాలి, కొంత మనం ఏ వాతావరణంలో పెరుగుతున్నామో ఆ వాతావరణం యొక్క వాసన అంటించుకోవాలి, తర్వాత సజ్జన సాంగత్యం ఉండాలి. ఈ మూడు కనుక ఉన్నట్లయితే మనం కొన్ని మార్గాల్లోకి బలవంతంగానైనా ఈశ్వరుడి చేత నెట్టివేయబడతా ఉంటాం. అట్లాంటి అవసరమే నాకు 2017 ఆ ప్రాంతాలే ఆ రోజే కలిగింది. అట్లాంటివే కొన్ని యాదృచ్ఛిక ఘటనలు కూడా 2003 వరకు వెనక్కి వెళ్తే నేనేదో పుస్తకాలు అవి చదువుతుండేవారు, నాకు ఆ తాపత్రయం బాగానే ఉండేది. రెండు చింతల చంద్రశేఖర యాదులు గారు మా ఇంటికి వచ్చారు. వారి అబ్బాయి అప్పుడే చదువు ముగించుకుని స్మార్తం చెప్తున్నారు. ఆ అబ్బాయి చేత గృహప్రవేశం చేయించారు. ఆ అబ్బాయి గృహప్రవేశం చేస్తుంటే సహజంగా మనం హోమాలు చేస్తున్నప్పుడు అగ్గిపుల్లతో కర్పూరం వెలిగించడమో ఏదో చేస్తూ ఉంటాం. అయితే వారు అగ్గిపుల్లతో వెలిగించడం ఏంటయ్యా, మనం అగ్ని మదిద్దామన్నారు. ఆ రోజు వారు మా ఇంట్లో అగ్నివదనం చేసి గృహప్రవేశంలో ఉన్నటువంటి హోమాలు అవన్నీ వాస్తు హోమాలు అవి చేయించారు. యాదృచ్ఛికం ఏంటంటే 16 సంవత్సరాల తర్వాత వారే నా చేత యజ్ఞం చేయించారు. అగ్నిష్టోమ యాగం, అది బ్రాహ్మణులకు ప్రథమంగా చేయవలసినటువంటి యాగం, అగ్నిష్టోమ యాగం. ఆధానంతో కూరి చేయించారు. అది గుర్రంగూడ అని హైదరాబాద్లోనే, గుర్రంగూడలో సోమపూర్వకాధానం అని ఒక 6 రోజుల పాటు, ఆ సంవత్సరం వైశాఖ శుద్ధ తదియ, వైశాఖ చతుర్థి అనుకోండి. యాదృచ్ఛికంగా అది కూడా ఆ మర్నాడు శంకర జయంతి నాడు మా సోమయాగ సంకల్పం కూడా జరిగింది. వారు ఏ ప్రదేశంలో అయితే మా ఇంట్లో అగ్ని మధించారో ఆ ప్రదేశంలో మా ఇంట్లో ఇవాళ ఆయతనాలు ఉన్నాయి. అది సమయం అనే కాదు, ఆ ప్రదేశంలో, అంటే ఎక్కడైతే వారు అగ్ని మధించి వాస్తుహోమం చేయించారో మా ఇంట్లో అక్కడ మావి ఆయతనాలు 3 ఉన్నాయి. గార్హపత్య, దక్షిణాగ్ని, ఆహవనీయాలు. అలా వారు 2019లో చేసిన తర్వాత మాకు మద్దూరు వారి ఇంట్లో యాగాలు చేస్తున్నారు. మా మావయ్య గారు అనేక యాగాలకు ఆధ్వర్యం చేస్తున్నారని నేను వారితో కొద్దిగా కోరి ఒక పౌండరీకం చేద్దాము, అంటే సప్తసోమ సంస్థలు చేయడం బ్రాహ్మణులకు ఒక విధిగా ఉంది. అయితే మావయ్య చాలా కాలం నాకు యాజమానాలు నేర్పే కాలంలో అగ్ని చయనంలో శతరుద్రి అభిషేకం అని చేస్తారు. అది చేస్తే మనకి ఏ కారణం చేతైనా మనకున్నటువంటి పాతకాలు లోపాలు ఉంటే అవన్నీ కూడా రుద్రుడు హరించేస్తాడు అనే ఒక పెద్దల వాక్యం ఉంది. కాబట్టి మహాగ్ని చయనం చేయాలి అని వారు అన్నారు. సరే, మనం అంటారు మోడర్న్ ప్రపంచం వాళ్ళం కదా, అనేక యాగాలు చేయలేము, ఏవో కొన్ని ఎంచుకోగలమనే దాంట్లో మహాగ్ని చయనాన్ని చేయాలి అని మనస్సులో అనుకున్నాను అగ్నిష్టోమ అనంతరం. అయితే అది 2019లో మనం యజ్ఞం చేసిన తర్వాత అనుకున్నది. కానీ మహాగ్ని చయనం కష్టతరమైంది కొద్దిగా. సరే, కష్టతరమైంది ఎలాగో మొదలెట్టినప్పుడు దానిపైనే పౌండరీకం చేసేస్తారు కాబట్టి పౌండరీకమే చేద్దాము, మహాగ్ని చయనం ఎందుకు అని మహాగ్ని చయనం మీద పౌండరీకం చేశాము. కానీ మహాగ్నిచిత్ వ్యూఢ పౌండరీక యాజి అనే పేరులో పరమార్థం అది. అగ్నిచిత్ మీద మనం పౌండరీకం చేశాము. అవి సప్తసోమ సంస్థలు ఒక వరుస, ఇది ఒక వరుసలో ఉన్నది. అయితే కామ్యయాగాలనే పేరు సహజంగా కొన్నిటికి ఉంటూ ఉంటుంది. కానీ బ్రాహ్మణుడిగా మనం ఏది చేసినా సరే పరమార్థపరంగానే ఉంటుందనేది నా అభిప్రాయంగా ఉండి నేను అదే వరుసలో ఇప్పుడు ద్విసహస్రాగ్నియుక్త సమూఢ పౌండరీకం అని, ఈ పౌండరీకాలు ప్రతిదీ రకరకాల చితుల మీద చేయవచ్చును. అయితే అందుట్లో సేనచితి మీద చేయడం విశేషం. సేనచితి గరుడాకారం, గరుత్మంతుడు విష్ణుమూర్తి అవతారం అని. మనం లోకంలో నారుద్రో రుద్రమర్చయ్యత్ అంటాం, అది శైవపరంగా. విష్ణుమూర్తి పరంగా చూస్తే విష్ణువు కానివాడు విష్ణు అర్చన చేయకూడదు అని ఉంటుంది. అంటే ఎవరైనా అలా ప్రతివారు కూడా వారు ఆ భగవానుడిగా తాను మారగలిగితేనే యజ్ఞం చేయగలరు. అట్లాగే ప్రతి వస్తువులో కూడా భగవానుడిని చూడాలి అనే అర్థంలో సేనచితి గరుత్మంతుడు విష్ణుమూర్తి అవతారము. ఆ విష్ణుమూర్తి
విష్ణుమూర్తిని వేదిగా నిర్మించి దాని మీద యాగం చేయడం విశేషం అనే దాంట్లో ఈ పౌండరీకార్యాదులు నాకు వాటి మీద కలిగిన ఆసక్తికి కారణం అది. సరే, అసలు ఇవి ఎందుకు చేయాలి, ఇంగ్లీష్ చదువుల్లో ఉన్నాం కదా, సంపాదించుకుంటూనే ఉండొచ్చు కదా అనేది ఒక ప్రశ్న ఉంటుంది అందరిలో. అందరూ నాకు వేస్తూ ఉంటారు. అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కూడాను. సుమారుగా అధమాధమ మేము చాలా తక్కువగా చేస్తే 50 లక్షలు, 55 ప్రథమంలో. అవును. ఇప్పుడు ఇది 65, 70. సరే, దాచుకున్న డబ్బు చేస్తున్నామంటే అంటుంటాం. ఎందుకు చేయాలి అనేది వారిది. ఎందుకు చేయాలి అన్నప్పుడే మనం లోకంలో కర్మజ్ఞాన కాండలు అనేవి అనేకం చెప్తూ ఉన్నా బ్రహ్మసూత్ర వాక్యాల్లో శంకరాచార్యుల వారు అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనే వాక్యంతో మొదలెట్టిన తర్వాత జన్మాద్యస్య యతః అని ఒక తర్వాతి వాక్యాన్ని వ్యాఖ్యానం చేస్తారు. నానంత పండితుడిని కాకపోయినా నాకు అర్థమైనంతలో మన జన్మకి కారణం ఏమిటి అనేది కనుక్కోవడంలోనే సర్వవేదాంతము మిళితమైందిట. పరంపరగా మనకి సాంప్రదాయాలు ఎందుకు కల్పించారు అంటే, సాంప్రదాయపరంగా మన పూర్వీకులు ఏం చేస్తున్నారు, ఏం చేసి కైవల్యాన్ని పొందే ప్రయత్నం చేశారు అనేది. మన పూర్వీకులనే మనం తెలుసుకోలేకపోతే, వారు ఆచరించిన జీవన విధానంలోని ఔన్నత్యాన్నే మనం గ్రహించలేకపోతే, మనకి కారణమైన ఈశ్వరుణ్ణి ఎలా కనుక్కోగలము అనేది ఒక ప్రశ్న. మరి ఆ జిజ్ఞాస ఎలా తీర్చుకోవాలి? అందుట్లో మనకి చుట్టూ సహకారం లభిస్తూ ఉన్నప్పుడు, తెల్లవారు లేస్తే మావయ్యలు వాళ్ళు వేదస్వస్తులు జరిపిస్తూ ఉంటారు, వేదస్వస్తులకు వెళ్తూ ఉంటారు. చుట్టూ మాతామా స్థానంలోనూ 2 తింతుల వారి ఎందుకు తెలిసిన వారిలో యజ్ఞయాగాది క్రతువులు జరుగుతూ ఉంటాయి. సరే, మా అమ్మాయిని మేము భాగవతుల వారని ఇచ్చాం, ఉపాసన అది విషయాలు జరుగుతూ ఉంటాయి, తెనాల్లో ఉంటారు వారు. ఇన్ని మన చుట్టూ జరుగుతూ ఉంటే వాటి ఎడల జిజ్ఞాసని పెంచుకోకుండా ఎలాగ ఉండగలం అనే ఓ ప్రశ్న అనుకోండి. ఆ ప్రశ్నని పెంచుకుని వీటన్నిటికీ సమన్వయంగా మనం ఏదైనా కొన్ని చెయ్యాలి. అవి లౌకికంగా కష్టతరం అనిపించినా సరే, మనం ఉన్న మార్గానికి వేరుగా అన్నా సరే అనే అభిప్రాయంలో నేను చదివిన దానికి సమన్వయించుకొని అలాగ చేశాను. ఆ చేసిన వాటిలో నేను మొదట బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివానండి, జేఎన్టీయూలో, హైదరాబాద్ జేఎన్టీయూలో. తర్వాత యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ చేశాను. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఒక విశేషమైన లైబ్రరీ. అక్కడ టెక్నాలజీనే కాకుండా మామూలుగా ఈ సామాజికమైనటువంటివి ఆ పుస్తకాలు కూడా చాలా ఉంటాయి. ఆ సమయంలో నేను రెంటాల గోపాలకృష్ణ గారి మహాభారతం మొదటి మారు చదివాను. తర్వాత మహాభారతాన్ని పెంచుకుంటూ నన్నైతే కిన్నెర్రా ప్రగడలది ఇవి చదువుతూ ఉన్నాను. ఇన్ని వాక్యాల్లో నాకు కుప్ప విశ్వనాథ శర్మ గారు, నేను ఒకానొక కాలంలో ఈ అగ్నిహోత్రాలు మొదట ఔపాసనం అని చేస్తారు, వివాహం అప్పుడు మనం ఆపేసిన ఔపాసనని నేను అన్వారంభడి అనే కార్యక్రమం చేసి ఔపాసన చేసి కొన్నాళ్ళు ఉపాసన చేసిన తర్వాత వైశ్వదేవం అనే ఒక ప్రక్రియ చేసి తర్వాత ఆధానం చేయడం ఒక ఆచారంగా ఉంది. నేను అలా 2017లో చేసేటప్పుడు కుప్ప విశ్వనాథ శర్మ గారు అప్పట్లో మా ఇంట్లో వేదాంత సభలను నిర్వహిస్తూ ఉండేవారు. ఒకానొక వాక్యం వచ్చింది, అగ్నిహోత్ర ఫలా వేదా అని. సరే, అది ఎక్కడా అనేది తర్వాత తెలుసుకుంటే తెలిసింది. మహాభారతంలో రెండు చోట్ల వేదవ్యాస మహాముని ఆ వాక్యాన్ని చెప్పిస్తాడు. మొదటిది రాజసూయ యాగం చేసే ముందర సభాపర్వంలో. యాగాలు ఎందుకు చేయాలి అంటే, వేదానికి ఫలం అంటే వైదిక ధర్మాచరణకు ఫలం యజ్ఞం చేయడమే అని నారద మహాముని ధర్మరాజును ప్రోత్సహించారు. వైదిక ధర్మాచరణకు యజ్ఞం చేయడమే ఫలం అని. అంటే ఎందుకు అంటే, యజ్ఞం వలన మనమందరం ఏవో వర్షాలు పడతాయి, సంతాన ప్రాప్తి కలుగుతుంది, ఇవి అనుకుంటూ ఉంటాం. కానీ ధర్మరాజుకి లేదా ఏ రాజుకైనా ఫలం ఏమిటి అంటే రాజ్యం సస్యశ్యామలంగా ఉండడం. కాబట్టి ఏమిటి వేదాల ఫలం అంటే, లోకంలో అనేక మంది వేద పండితులు ఉంటారు, మనం బ్రాహ్మణ జన్మ ఎత్తాము, ఏమిటి మన ఫలం, మన చదువుకి మన ఆచరణకి ఫలం అంటే, దాని వలన లోకం సస్యశ్యామలం అయ్యిందా లేదా అనేది వాక్యం.
అందుకని ధర్మరాజుకి ఎందుకు యాగం చేయాలి అంటే శ్రీకృష్ణుడు ఉండగా నారద మహాముని పలికిన వాక్యం అది. సస్యశ్యామలం చేయడం కోసం, ధర్మాన్ని నిలబెట్టడం కోసం, దానికి మార్గం యజ్ఞాలు చేయడం. అంటే రాజసూయ యాగంలో ఆయన కొద్దిసేపు చెలిస్తాడు ధర్మరాజు. అంత క్షత్రియ నాశనం అవుతుందని చెప్తున్నారు కదా, 12 ఏళ్ల తర్వాత ఇది ఎలా చేయగలం, సర్వబంధు నాశనం అయిపోతుంది కదా అని. అప్పుడు సర్వబంధు నాశనం అనేది కాదు మనం ఆలోచించవలసింది, దానివలన కలిగేటటువంటి ఫలం ఏమిటి ఆలోచించాలి. ఆ ఫలం లోకాన్ని సస్యశ్యామలం చేయడం అని చెప్పారు. ఇదే చెప్పిన నారద మహాముని ఆ వాక్యంలో విశేషం ఉంది. అంటే మనం సనాతన ధర్మం గురించి ఒక మాట అనుకుంటున్నాం కాబట్టి మనం సంస్కృతంలో సనాతన ధర్మాన్ని అర్థం చేసుకునేటప్పుడు ఎలా ఉంటుంది అని. అశ్వమేధ యాగంలో, అశ్వమేధ పర్వంలో ధర్మరాజు బాగా చింతాక్రాంతుడై ఉన్నాడు. ఏంటి, బంధునాశనం అయిపోయింది అప్పటికి కురుక్షేత్రం. ఆయనకి మనస్సు నిలవట్లేదు, నేను రాజ్యం చేయలేనంటాడు. చేయలేనంటూ ఉన్నప్పుడు అప్పుడు ఆయన బాధపడుతూ ఉంటే నారద మహాముని వ్యాస మహాముని మళ్ళీ వస్తారు. మళ్ళీ వాళ్ళు అగ్నిహోత్ర ఫలావేద అనే వాక్యం చెప్తారు. ఏమిటి విశేషం అంటే, ఆ రోజు వేదం చదువుకుని ధర్మాచరణ చేసినందువల్ల దానికి ఫలం యజ్ఞాలు అని చెప్పాం, రాజ్యం సస్యశ్యామలం అవ్వాలి అని. ఈవేళ దానికి వేరుగా అర్థం చెప్పాలి. అంటే సంస్కృతంలో పదాలకి 1, 2, 3 రాస్తే ఇటు అర్థం చెప్పచ్చు, 3, 2, 1 కూడా అర్థం చెప్పచ్చు. అందుకని వేదాలకు ఫలం అగ్నిహోత్రం, అగ్నిహోత్రానికి ఫలం ధర్మం నిలబడ్డం అని వారు అప్పుడు అశ్వమేధ యాగం చేస్తే ఇప్పుడు నువ్వు చింతతో రాజ్యాన్ని జాగ్రత్తగా చేయలేకపోతున్నావు, యజ్ఞం చెయ్యి, అశ్వమేధ యాగం చేస్తే మరల నువ్వు మనస్సు స్థిమితం చేసుకుని ముందుకు వెళ్ళగలుగుతావు అన్నారు. అలా వైదిక కర్మాచరణ చేసిన వాళ్ళు యజ్ఞాలు చేయాలి, దానికి ఫలం అది. కాబట్టి యజ్ఞాలు చేసిన వాళ్ళు ధర్మాచరణ చేస్తారు, దానివల్ల రాజ్యం సస్యశ్యామలం అవుతుంది అనేది రెండో పక్కన. అందుకని వేదం చదువుకోకపోయినా, అంటే నా వరకు వేదం చదువుకోకపోయినా యజ్ఞం అంటూ ఒకటి ఆచరిస్తే, మన పెద్దవాళ్ళు ఆచరించినటువంటి లేదా ధర్మాన్ని ఆచరించినట్టు అవుతుంది. వాళ్ళు ఏ ధర్మాన్ని నమ్ముకునైతే జీవనాన్ని సాగించారో ఆ ధర్మాల్లో ఉన్నటువంటి, అంటే మనం ప్రయోజనాలు మొదట అనుకోవాలి, ప్రయోజనాలు మనకు తెలుస్తాయి, లోటుపాట్లుంటే అవి తర్వాత తెలుస్తాయి. ఆ కారణం చేత ఏదైతే వేదాంత వాక్యాల్లో చెప్పబడిందో ఈశ్వరుణ్ణి తెలుసుకోవడమే జీవిత పరమార్థం అనేది ఉందో అలాంటిది సఫలమవుతుంది అని. అంటే కర్మ చేస్తే తప్ప జ్ఞానం అలవడదు, జ్ఞానం వల్లనే కర్మలు సాధ్యం. ఇలాంటి రెండు కూడా మనం అన్వయం చేసుకుని ముందుకు వెళ్తూ ఉండాలని అనిపించి, నాకున్న కించిత్ జ్ఞాన పరిధిలో ఏదో పెద్దవాళ్ళు పండితులు మా ఇంట్లో చెప్పినటువంటి వేదాంత వాక్యాల వలన, ఈ సజ్జన సాంగత్యం వలన నేను 25 ఏళ్ళకి ఉద్యోగం ఇంకా చాలించాను అనుకున్నాను. నేను చివరి 2 ఉద్యోగాలు కాగ్నిసెంట్ అనే సాఫ్ట్వేర్ కంపెనీలో చేశాను. ఒక 12 ఏళ్ళు, అంటే నేను చేసిన 25లో 11 ఏళ్ళు అక్కడ నేను సీనియర్ డైరెక్టర్గా ఉండేవాడిని. బిజినెస్ డెవలప్మెంట్ అవన్నీ చేసి చాలా దేశాలు కూడా తిరిగాను అనుకోండి. యుఎస్లో ఒక 4-5, 6-7 ప్రదేశాలు తిరిగి ఉండాలి. ఇటు లండన్ వైపు ఒక 4-5 ప్రదేశాలు వెళ్ళాను. ఐర్లాండ్, తర్వాత మాల్టా, జపాన్లో చాలా కాలం కిందటే వెళ్ళున్నాను, దుబాయ్ వెళ్ళున్నాను. అంటే దేశాలు రకరకాలు చూసినట్టే, కొద్ది తేడాలు. ఆ దేశాలన్నిటిలో బిజినెస్ డెవలప్మెంట్ చేసేవాడిని. సరే, ఇక్కడికి వచ్చి మనం అవుట్సోర్సింగ్ ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి డెలివరీలు అవి చూసేవాడిని. అయితే నేను ప్రపంచంలో ఎవరికన్నా నేను మాట చెప్పాలంటే నేను అదొక మాట మాత్రం చెప్తాను. మనం జీవితంలో అన్ను కూర్చుకొని వివాహం చేసుకోవాలి అనే భావనలో ఉంటూ ఉంటాం, కానీ అది చాలా ఆలస్యం. నాకు చిన్నప్పుడే పెళ్ళయింది. నేను 22కి మా అబ్బాయి పుట్టేశాడు, 25కి అనుకోండి, 25కి. నేను 22కి ఉద్యోగం వచ్చానని చెప్పి నా జీవితానికి నేను 25 + 22 47 చాలు అనుకున్నాను. అంటే నా అదృష్టం పడి సరే నాకు మనస్సు తట్టి 48 కల్లా మానేశాను అనుకోండి. 2019కి నాకు 48. అవసరం లేదు అనుకున్నాను, అవసరం తీరిపోయింది,
పిల్లవాడు ఉద్యోగానికి వచ్చాడు, అమ్మాయి వివాహం అయిపోయింది. లౌకిక కార్యక్రమాలను ఎప్పుడైతే మనం కార్యక్రమాల కంటే బాధ్యతల్ని మనం నిర్వహించుకోగలిగితే తొందరగా మనకి ఆధ్యాత్మికం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనే తత్వంలో నేను పిల్లవాడి వివాహం అయిన సంవత్సరం. నాకు తెలిసి మీకు కాగ్నిజెంట్లో పనిచేస్తున్నప్పుడు సీనియర్ డైరెక్టర్ అంటే మంచి వేతనం కూడా బాగా ఉండేది, చాలా ఉండేది, ఉన్నత స్థాయిలో అవన్నీ వదులుకొని దీంట్లోకి వచ్చేసారు. అవునండి. అంటే నేను నంబర్స్గా చెప్పాలంటే నేను ఉద్యోగం మానేసిన నాటికి మా అబ్బాయి ఉద్యోగాన్ని లెక్కేస్తే మేము మా జీవితాన్ని 100 నుంచి 30కి తగ్గించేసినట్టు. అంటే మా ఖర్చులు కొద్దిగా తగ్గలేదు. అంటే మేము మా ఇంట్లో గోశాల కూడా ఉంది గట్టిగా. అంటే మేము 2015 నుంచి నడుపుతాం. అంటే గోశాల అంటే గోశాలగా కాదు, మా ఇంట్లో ఆవులు పెంచుతున్నాం అని అందాం. ఇప్పటికి 10 ఏళ్ల నుంచి ఇవాళ 8 ఉన్నాయి. ఒకప్పుడు 16లాగా ఉండేవనుకోండి. మనం భరించగలిగినంత అనుకోవాలి. గోశాల ఉంది. సరే, నా వరకు నేను చదవదలుచుకున్న 4 ఎంతవరకు మనకు అర్థమైతే అంతవరకు అనుకోండి. మనకు అర్థమయ్యే 4 వాక్యాలు ఈ మహాభారతాదుల్లో అగ్నిహోత్ర ఫలావేదాలు ఇలాంటివో, పండితుల సాంగత్యం, వీటన్నిటినీ మనం అంటే ఇంగ్లీష్లో నేను చెప్పాలంటే వన్ హ్యాస్ టు లివరేజ్ ద రిసోర్సెస్ దట్ ఆర్ అరౌండ్ హిమ్. అండ్ టు లివరేజ్ ద రిసోర్సెస్ వన్ హ్యాస్ టు డూ 2 things. He should make himself ready for something, which means he must create sufficient to keep himself satisfactory and content. అది రావాలి ముందు. 2, మీరు ఇందాక అన్నారు చూసారు, ఆ జీతం వదిలేయాల్సిన కొన్ని త్యాగం చేయాలి. త్యాగం చేయడం అలవాటు చేసుకోవాలి. ఆ వరుసలోనే నేను ఇంకోటి కూడా చెప్తాను, కొన్ని చిన్నవి చేయడం అనేది అలవాటు చేసుకోవాలని నేను అనుకుంటూ ఉంటాను. అంటే ఆ క్రమంలో అది ఈ సందర్భానికి పూర్తిగా అనువు కాదా నేను చెప్పలేను. కానీ నేను 2009 మా మాతామహుడు సత్యజయంతి ఉత్సవాలు జరిగాయి. సత్యజయంతి ఉత్సవాలు జరిగిన మేము ఆయన పేరున ఒక ట్రస్ట్ పెట్టేస్తామన్నాం. ఏం చేస్తారు ఆ ట్రస్ట్లో అంటే ఏవో చాలా చేస్తామన్నాం. కానీ అందుట్లో ఒకటి మాత్రం ఒక ఉచిత వైద్యశాల చేస్తామన్నాం. 2011కి మేము అది సొంతంగానే జుజ్జూరులో నిర్వహిస్తాం. మాది చాలా చిన్నదే. కానీ మేము మా స్నేహితుల్ని కాస్త ఉత్తేజపరిచి మేము దాని ద్వారా మేము అనుకున్నది ఏంటంటే జీవితంలో మనం త్యాగం చేయడం అనేది ఒక చిన్న అలవాటు చేసుకోవాలి. అది పెద్దవాళ్ళు చెప్పి ప్రవచనం చెప్తే వినడం వేరు, మనం అలవాటు చేసుకోవడం వేరు. ఆ అలవాటు అది చిన్నదే అయినా ఇవాళ మనం త్యాగేనైకేన అమృతత్వమానసు అనే వాక్యం ఉంది. యజ్ఞం అనేది ఒక పెద్ద ఫ్రేమ్వర్క్ త్యాగానికి. యజ్ఞంలో అంటే మనం పని చేయించుకుని ఇచ్చేవి కొన్ని ఉంటాయి, దక్షిణలు కొన్ని ఉంటాయి. యజ్ఞంలో మనం వినియోగించని వృత్తి ఉండదు. యజ్ఞంలో సర్వ వృత్తులకి వినియోగం ఉంటుంది. అంటే ఇత్తడి పాత్రలు వస్తాయి, కుప్ప పాత్రలు, కలప పాత్రలు వస్తాయి. అంటే మనం కార్పెంటర్లకైనా పశువుల పోషణ, అలాగే వృత్తికారు ధాన్యం, అలాగే కుమ్మరి వాళ్ళకి, అలాగే స్వర్ణకారులకి, సరే బ్రాహ్మణులకి యథాప్రకారం సకల వర్ణాలకి అందరికీ మనం ఇచ్చేది ఉంటుంది. అలాగే మనం అతిథి సత్కారం చేయడంలో యజ్ఞాన్ని మించిన విశేషం ఇంకొకటి లేదు. యజ్ఞంలో ఎంత దూరం అంటే యజ్ఞానికి ఓ వాక్యం చెప్తారు, నాహూతో అధ్వరం గచ్చేతని. అంటే పెళ్ళిళ్ళకి అన్నిటి వేడుకలకు కూడా ఆహ్వానం కావాలి, కానీ యజ్ఞానికి ఆహ్వానం అక్కర్లేదు. మనం ఎక్కడన్నా వెళ్తే తెలిస్తే వెళ్ళిపోవచ్చు అని. అంటే నేను దానికి నా పరంగా నేను కాస్త అన్వయం మారుస్తాను అనుకోండి. మనకు తెలిసినందరికీ చెప్పాలి, వాళ్ళందరినీ మీరు మీ సకుటుంబ సపరివారంగా రండి, వాళ్ళకి మేము తెలియక్కర్లేదు, యజ్ఞప్రసాదం తీసుకుని వెళ్ళాలి అనే మాట చెప్తాం. అందుకని నేను పిలిచే వాళ్ళకందరికీ నేను ఎవరికీ తెలియక్కర్లేదు, వాళ్ళు వస్తే చాలు, వాళ్ళు నాకు తెలియక్కర్లేదు, మేము సత్కారం చేయడానికి ఉన్నంతలోనే. అలా యజ్ఞానికి అట్లాగే మేము యాగభిక్షలను స్వీకరించేది ఉంటుంది. కానీ మొదట్లోనే వాక్యం చెప్తారు, శనిహారాలు అనే చోట యజ్ఞం చేయాలి, అనేక అవసరాలు ఉన్నాయి, వచ్చిన వారందరినీ మీరు సహకరించండి అని చెప్తారు.
ఈశ్వరుడు అందరిలో ఉన్నాడు అనే తత్వంలోనే చెప్తారు. ఈశ్వరుడు తలుచుకుంటేనే యజ్ఞం సాధ్యం అన్నప్పుడు వచ్చిన వారందరూ ఈశ్వర స్వరూపులు అన్నట్టుగానే వాళ్ళ దగ్గర తీసుకోగలరు. యజ్ఞానికి సమర్పించేవి కూడా ఈశ్వర స్వరూపాలే. కాబట్టి మాకు ఇవి అవసరం, కాబట్టి మీరందరూ అవి కూర్చోండి అన్నారు. అప్పుడు లౌకికమైన వాక్యం ఒకటి యజమానికి చెప్పి పలికిస్తారు. సరేనయ్యా, ఇవన్నీ ఇస్తారు, మీరైతే దీక్షలో కూర్చున్నారు, మీకు ఇవేం పట్టవు కదా, వచ్చిన ఎవరికి చేర్చాలి అని. మనం చూసే ఋత్విక్కుల్లో ఆయన ఉండడు, కానీ ఒక ఋత్విక్కుని పెడతారు, ఫైనాన్షియల్ అడ్వైజర్ లాగా, అడ్మినిస్ట్రేటర్ లాగా యాగంలో. ఆ పాత్రకి పేరు ఉండదు, అమాత్యులు అంటారు. వారిని ఒకరిద్దరిని తీసుకొచ్చి, యజమాని ఇక్కడ ఉంటారు, ఋత్విక్కులకు అనేక అవసరాలు ఉంటాయి, ఇచ్చేవారు వారికి ఇస్తే వారు ఋత్వికులకు అనుగుణంగా పంచుతారు అనేది. అయితే అది విశేషం కాదు, అది ఏ యాగంలో అయినా ఉంటుంది. ఈవెంట్ మేనేజ్మెంట్ చేయడం అంటాం ఇంగ్లీష్లో మనం. అయితే అక్కడ వాక్యం చెప్తారు, సరే మిగిలింది ఏం చేస్తావయ్యా అంటారు. యజ్ఞం చేస్తున్నాం, ఇచ్చేవాళ్ళు ఇస్తారు, ఇచ్చేవాళ్ళు ఏమి ఇస్తున్నారు, ఎంత ఇస్తున్నారు తెలుసుకుని ఇచ్చేంత వీళ్ళకి తెలియదు. మాకు యజ్ఞానికి 1000 మంది వస్తారా 2000 మంది వస్తారో తెలియదు కదా, ఇచ్చేవారు కూడా అడగరు. మిగిలింది ఏం చేస్తావయ్యా అన్నారు. అంటే వాక్యం బ్రాహ్మణ భోజనానికి వినియోగిస్తామని ఉంటుంది. మనం ఛాందసంగా బ్రాహ్మణ భోజనం అంటే బ్రాహ్మణులకే పెడతారా అనే వాక్యం ఉంటుంది. వాక్యం అర్థం అది కాదు. మిగిలింది యజ్ఞానికి వచ్చిన అందరు సజ్జనులందరికీ పెడతాము. ఆ పైన మిగిలితే అని మనం అధికంగా కూడా ప్రశ్న వేసుకోవచ్చు. మేము మాత్రం పోయిన పౌండరీకంలో పాండురంగాశ్రమం అని పక్కనే ఉంది, వాళ్ళు నిత్యాన్నదానం చేస్తారు, మనం మిగిలిన ద్రవ్యం అంతా కూడా వారికి ఇస్తే సద్వినియోగం అవుతుంది అందరికీ అనే ధర్మంలో. అంటే శంకరుల వారు దానం విషయంలో మామూలుగా అపాత్రదానం పాత్రదానం వాక్యాలు మనకు లౌకికంలో ఉంటాయి. శంకరుల వారు వాక్యం చెప్తారట, ఈ దానం చేసేటప్పుడు మనం ఎదుటివారిని చూసి చేయడం అదొకటి లౌకికంగా సమంజసంగా అనిపించినా, వారి గురించి తెలుసుకుని చేసే దానానికి ఫలం ఏముంటుంది, మీరు దాన్ని వదిలేయలేదు కదా అని అంటారు. త్యాగం చేశారా, త్యాగం చేయడం అంటే మీరు ఇచ్చిన పదార్థం గురించి మీరు మరీ ఆలోచించకూడదు అని. అంటే ఎవరికి మనం ఇస్తున్నాము అనేది మనకి ఆలోచనలో ఉండకుండా చేసేదే దానం అనేది ఆదిశంకరుల వారి వాక్యం. చాలా అదండి. ఇప్పుడు మీరు మీ పూర్వీకుల్లో ఇదే ఈ శ్రౌత ధర్మంలో ఎవరెవరు ఉండిరి, మీ అమ్మ నాన్నలు ఏం చేసేవాళ్ళు, ప్రధానంగా మీ వంశంలో మీకు ఈ శ్రౌత వారసత్వం ఎలా వచ్చింది అంటే, ఇప్పుడు మీరు కొంచెం చదివారు లౌకిక విద్య నుంచి కాగ్నిటివ్ ఇట్లాంటి దాంట్లో ఎంటెక్ చేశాను అంటే, ఈ ధ్యాస వచ్చి ఎలా కొనసాగిస్తున్నారు, ఇంకా మిగతా వాళ్ళ యొక్క ఈ శ్రౌత ధర్మంలో ఎవరెవరు ఎలా ఉన్నారు కొంచెం. నాకు ఈ విషయంలో వంశపరంగా ప్రేరకులు చలపతి పౌండరీక యాదులు గారని, అంటే మా పెదనాయన అమ్మగారి భర్త, అంటే మధూరు వారి అల్లుడే ఆయన. మా తాతగారు మధూరు వారి అల్లుడే, మధూరు యజ్ఞనారాయణ స్వామి గారని, వాళ్ళకి 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి భర్త ఈ చలపతి పౌండరీక యాదులు గారు, వెంకటేశ్వరయాలు గారు తండ్రి గారు యజ్ఞేశ్వరం. 2వ అల్లుడు మా తాతగారు. అయితే విశేషం ఏంటంటే, కుప్పావారిలో సహజంగా మాకు శాస్త్రం వైపు ఎక్కువ ఇది ఉండేది. ఎందుకంటే మా తాతగారు చాలా వరకు మా పితామహ స్థానంలో ఉన్న ఆయన అటుపక్కే ఉండేవారు. కానీ చలపతి సోమయాజులు గారు అటుపక్క ఉన్నప్పటికీ, ఆయన శాస్త్రాలు వాటిల్లో ఉన్నప్పటికీ మధూరు వారి ప్రోద్బలం చేత యాగం చేస్తున్నారు. కాబట్టి ఆయన ఒక ప్రేరణ. 2వ ప్రేరణ రామగోపాల స్వామి గారు, రామగోపాల్ వాజ్పేయి గారు. వారు కూడా యాదృచ్ఛికంగా వారు మా పెద్దమ్మ గారికి భర్త. అంటే వారు మద్దూరి రామరాజేశ్వర స్వామి గారిని యజ్ఞనారాయణ స్వామి గారి అబ్బాయి, వారి పెద్దల్లుడు, మా నాన్నగారు 3వ అల్లుడు. కాబట్టి ఆయన 2వ ప్రేరణ. మా నాన్నగారు ఇంగ్లీష్ చదివినప్పటికీ ఆయనకి జ్యోతిష్ శాస్త్రం మీద బాగా ఆసక్తి ఉండేది, బాగా కృషి కూడా చేశారు. అంటే ఆయన మామూలుగా ఇటు ఆస్ట్రాలజీ జ్యోతిష్ శాస్త్రము, ఇటు పక్క సాంఖ్యశాస్త్రము
ఇటు కొద్దిగా హస్త సాముద్రికం వాటి మీద కూడా విశేషంగా కృషి చేశారు. అంటే చాలా వరకు వారి కాలంలో అంటే మా నాన్నగారు లెక్కల మాస్టర్గా పనిచేసేవారు, అది ప్రధానం. లెక్కల మాస్టర్గా పనిచేసేవారు కాబట్టి వారికి ఈ జ్యోతిష్ శాస్త్రం మీద కాస్త మక్కువ ఎక్కువ. అలాగే చివరి కాలం వచ్చేటప్పటికి వారు లలితా ఉపాసకులుగా కూడా ఉన్నారు. వారి కోసం ఇంటికి చాలామంది వచ్చేవారు. అంటే ఇక్కడ అల్వాల్లో ఉండేవారు. అంటే మేము నివాసం అంతా మా నాన్నగారు 1966లో కుప్పా సచ్చిదానందమూర్తి గారు, మాతృమూర్తి అన్నపూర్ణ గారు, వారు 1966లో మా అన్నయ్య అప్పుడే జనించున్నాడు. ఆయన తీసుకుని జుజ్జూరు నుంచి హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. రాజప్రజా హై స్కూల్ అనే దాంట్లో లెక్కల మాస్టర్గా ఉండేవారు. సరే మేమంతా ఆయన కిందే పెరిగామనుకోండి. ఆయన కోసం ఇంటికి వచ్చేవారు. మాకు ఇంటికి ఎవరన్నా వస్తే మన ఇంటికి మనం ఆశ్చర్యపోతూ అలా మన ఇంటికి వస్తూ ఉండాలనుకోవడం ఒక రివాజు. ఎందుకు వస్తున్నారు అంటే మా నాన్నగారు జ్యోతిష్యం చెప్తే చాలా యాక్యురేట్గా చెప్పేవారని వారికి ఒక పేరు. ముహూర్తాలు చెప్పినా అవన్నీ కాగా మా నాన్నగారు పాజిటివ్, అంటే నేను ఒకరిని ఏమంటారు విమర్శించడం అని కాదు, కానీ మా నాన్నగారు పాజిటివ్ ఆస్ట్రాలజీ అనే కాన్సెప్ట్లో చెప్పేవారు. అంటే వారు ఏంటంటే జ్యోతిష్ శాస్త్రంలో మార్పు ఏం లేదు. వారు అనేవారు ఇంటికి ఎవరినా కనుక వస్తే అనుకూలమైతే అన్నీ మంచివే చెప్తారు, చెడు అయితే కామ్గా ఇంటికి పంపిస్తారు, ఏం చెప్పరు. సరే చెప్పలేదంటే అనేవాళ్ళు చాలామంది ఉంటారు. అందుకని మా నాన్నగారు ఈ అబ్బాయికి పొరపాటున యాక్సిడెంట్ అవుతుంది అనే అనుమానం కనుకుంటే బండెక్కకు నాయన రాగల సంవత్సరం పాటు అనేవారు. మరి ఎక్కకపోయినా అవ్వచ్చు కదా అని అడిగేవాళ్ళు ఉంటారు. అంటే అది తర్వాత. కానీ జ్యోతిష్ శాస్త్రం అయినా దేన్నైనా ఒక విశేషం ఉంది. భగవానుడు ఒకటి నిర్ణయిస్తాడు, మనం ప్రోత్సహించడం లేదా దాన్ని ఆపడం రెండు చేయొచ్చు. ప్రోత్సహించే పనులు మనం చేయకపోతే ఆపే అవకాశం ఉంటుంది అని అది. అందుకని జాగ్రత్త పడితే మనం భగవానుడు రాసిన విధిరాతను మార్చచ్చు అనేది. అంటే మా నాన్నగారు అనేవారు. తర్వాత కాలంలో నేను యోగ వాసిష్టం చదివినప్పుడు యోగ వాసిష్టంలో వశిష్ఠ మహాముని రాముల వారికి అదే చెప్తారు, విధిరాత మార్చడం సంకల్పం చేత సాధ్యమని. అందుకని అదే నాకు అన్వయించినట్టు. ఇంగ్లీష్ చదువులు చదివినా నాకు ప్రేరకం ఇంగ్లీషు కార్పొరేట్ వరల్డ్లో చాలామంది ఉంటారు ఆ మార్గంలో. నా జీవితంలో మాతామహస్థానంలో రాజేశ్వర స్వామి గారు మహాతపస్వి, మద్దూరు వెంకటేశ్వరయాల గారు మాతామహస్థానంలోనే అనేక యజ్ఞాలు, జుజూర్యాల గారు అనేక యజ్ఞాలు చేసిన వారు సార్. తర్వాత ఇటుపక్క చలపతి స్వామి గారు మా వంశం వారే పౌండరీకం చేస్తున్నారు. వాజ్పేయి అని చేసి ఉన్నవారు రామగోపాల స్వామి గారు ఉన్నారు. విధుశేఖర భారతీ స్వామి వారు ఇప్పుడు మద్దూరి, కుప్ప, ఇంకా మిగిలినవన్నీ ఉన్నా ఈ రెండు కూడా ఆయనలో ఉండి ఇవన్నీ కూడా ఒకచోట కలిసినట్టుగా ఉన్నట్టుగా ఉన్నాయి. అందుకని వీళ్ళందరి ప్రేరణ చేత సరే నేను ఇటు పక్కకి వచ్చే అవకాశం వచ్చింది. ఇంకా పోతే ప్రధానంగా ఇప్పుడు మీరు చేయబోతున్న పౌండరీక యాగం గురించి వివరాలు చెప్పుదురు. అంతఃపూర్వం ఒక ఆహితాగ్ని అంటే ఆధారం తీసుకున్నప్పటి నుంచి వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుందండి, వాళ్ళు ఏ విధమైనటువంటి నిష్ఠతో ఉండాలి, ఎలాంటి నియమాలతో బతకాలి, ఒక ఆహితాగ్ని జీవితం ఎలా ఉంటుందో క్లుప్తంగా తెలియజేయండి. సరే, నేను కొద్దిగా ముందరికి వెళ్ళి ఔపోసంతో మొదలెడతాను. మనకి అగ్ని ఆరాధన ధర్మంలో ఉపనయనం దగ్గరే మొదలుపెట్టున్నారు. అంటే బ్రహ్మచారిగా ఉన్నంతకాలం నిత్యము కూడా ఉదయం సాయంత్రం అగ్ని కార్యం చేయమని ఒక 17 సమిధలు అగ్నిలో వేసి అగ్నిని ఆరాధించమని ఒక ఇది ఉంది. చాలా వరకు బ్రాహ్మణ కుటుంబాల్లో ఇవాళకి చేస్తూ ఉన్నారు. అయితే కాస్త సిటీకి వచ్చాక తగ్గుతుంది, కానీ పల్లెటూరులో ఇంకా అవకాశం అది ఉంది. అంటే రావు పుల్లలు ఏరుకోవడం, పొద్దున్నే వెళ్ళడం సరదా, రావు పుల్లలు ఏరుకురావడం, 17 పుల్లలతో పొద్దున్నే అగ్ని కార్యం చేయడం 10 నిమిషాల ప్రక్రియ అయిన అలవాట్లో. వివాహంకి వచ్చేటప్పటికి అగ్ని కార్యాన్ని మార్చి భార్యాసహితంగా ఔపోసన చేయడం అని ఒక ప్రక్రియని చెప్పారు. వివాహంలో తాళీపాకం అనే ఒక విశేష ఘట్టం ఉంటుంది. అంటే భార్యతో కూడి షట్పాత్రం అనే ప్రయోగం చేసి దాంతో అగ్నిని ఆరాధించి ఆ పుణ్యజలాన్ని భార్యాభర్త ప్రోక్షణ చేసుకోవడం,
అనేది ఒకటి ఉంది. ఆ షట్పాత్ర ప్రయోగం అన్ని యాగాలకి స్మార్త యాగాల్లో కూడా అది ప్రత్యేకమైన పాత్ర. అది అయిన తర్వాతే యాగం మొదలెడతారు. అది అలవాటు చేసుకోమంటారు. సరే, అలవాట్లో తప్పిపోతే అన్వారంభణి అని తర్వాతి కాలంలో చేసి మరల ఉపాసన మొదలెట్టాలని. ఆ ఉపాసన చెప్పేటప్పటికీ పెద్దవాళ్ళు ఒక వాక్యం చెప్పారు. అంటే అసలు అగ్నిని ముట్టుకోవడమే, కదల్చడమే, నిద్రపోతున్న పులిని కదల్చడం అని వేదంలో వాక్యం ఉందట. ఎందుకు నిద్రపోతున్న పులిని కదల్చడం అంటే, అగ్నిని ఇవాళ పొద్దున వెలిగించుకుని, అంటే అది అగ్ని కార్యం వరకు అలాగే చేస్తారు. పొద్దున్నే కర్పూరం వెలిగించుకుంటాం, వేసేస్తాం, అయిపోయింది, సాయంత్రం మళ్ళీ కర్పూరం వెలిగించుకుంటాం. అవపోసం దగ్గరికి వచ్చేటప్పటికి అలా కుదరదు. అవపోసం దగ్గరికి వచ్చేటప్పటికి అగ్నిని రక్షించుకోవాలి. అగ్నిని రక్షించుకోవడం అంటే ఇప్పుడు ఆయన పోతే ప్రాయశ్చిత్తాలు, ఆయన కొండెక్కినట్టుగా కొండెక్కకూడదు. ఆయన అలా పెట్టుకుంటే అలాగే నిలబెట్టుకోవాలి, పరిరక్షించుకోవాలి. మరి పరిరక్షణ బాధ్యత ఎవరిది అంటే భార్యకు అప్పచెప్పారు. ఆ భార్యకు అప్పచెప్పినప్పుడు ఉదయం సూర్యోదయాత్తు అవపోసం చేయాలి, సంధ్యావందనంలాగే. సూర్యాస్తమయం కాగానే అవపోసం చేయాలి. అవపోసన పొరపాటున మానేయాలంటే గ్రామాంతరం వెళ్ళి మానేయవలసి వస్తే అవపోసన చేసేంత వరకు ఉపవాసం ఉండాలని ఒక నియమం. ఉపవాసంతోనే ఉండాలన్నది సూత్రవాక్యం. ఎందుకంటే చాలామంది పెద్దవాళ్ళు అందుకని ఇల్లు వదిలేవాళ్ళు కదా. అంటే ఇప్పుడు అవపోసన పెట్టుకుని ఉండేటప్పటికీ ఇల్లు వదిలి వెళ్ళలేరు. మొదటిది, బయట భుజించలేరు, అవపోసన చేయకుండా భుజించలేరు. ఇప్పుడు భర్త వృత్తిపరంగా తిరిగినా సరే భార్య ఇంట్లోనే కూర్చుని అగ్నిదేవుణ్ణి ఉదయం సాయంత్రం రక్షిస్తూ ఉండాలి. ఇవన్నీ మామూలు వారికి ఉన్న నియమాలు. అంటే అగ్ని ఆరాధన లేకుండా భుజించకూడదు, అగ్నిని రక్షించుకుంటూ ఉండాలి. ఈ అగ్ని కనుక పొరపాటున ఎక్కడ ఉపవాసం ఉండాలి. ఒకవేళ లేకపోతే ప్రాయశ్చిత్త హోమాలు పెద్దవాళ్ళు కల్పించినా, ప్రాయశ్చిత్తాలు కల్పించింది ఆ పని చేయడం కోసం కాదు, మనం ఆ పని చేయకుండా రక్షిస్తూ ఉండాలి అనే అర్థంలో. అందుకని వాళ్ళు అలాగ ఉంటూ ఉండడం కాంగా చాలా లౌకికమైనది. ఏంటంటే ఇప్పుడు అగ్నిహోత్రం నిలబెట్టాలంటే ఎలాగ నిలబెడతారు అంటే, మనకు దానికోసం ఆవు పేడలు, ముఠాలు, స్వచ్ఛమైన ఆవు పేడతో చేసిన ముఠాలు ఉండాలి. కనీసం ఇంట్లో ఒక గదిని మసిబారినా పర్వాలేదు అనుకోవాలి, కేటాయించాలి. ఇలాంటివి పెట్టుకుంటే చేయాలి. ఈ అగ్ని ప్రతి పక్షానికి కూడా శోభ కోల్పోతాడు అన్నది వాక్యం. పక్షానికి శోభ కోల్పోతాడు కాబట్టి స్థాళీపాకం చేసి ఆయనకు బలం పెంచాలి. అందుకని ప్రతిపక్షం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పాడ్యం నాటికి స్థాళీపాకం అని చేయాలి. ఇది వివాహం అయిన అందరికీ కూడా విధించినటువంటి ధర్మం. కాదండి, శ్రౌతాగ్ని. స్మార్తాగ్ని, లౌకికాగ్ని మనం మామూలుగా వేరే హోమాలకు కల్పించుకునేదే. శ్రౌతాగ్ని అనేది ఆధానం కాదు, ఇది మామూలుగా అవపోసం అన్వారంభణితో. ఇది ప్రతి ఒక్కరూ చేయాల్సింది. కాలాంతరంలో మనం కోల్పోయామనుకోండి, కానీ వివాహం అయిన ప్రతివారు కూడా, గృహస్థు కూడా అన్వారంభణి చేసుకుని అవపోసనాది స్థాళీపాకాలు చేయాలి అని నియమం ఉంది. ఈ అలవాటు ఉపాసన చేస్తూ ఉంటుంటే మనకి పాతకాలంలో పెద్దవాళ్ళు ముసలివాళ్ళు అయిపోయారు, వృద్ధులైపోయి వాళ్ళు వానప్రస్థం పుచ్చుకుంటుంటారు అనే అర్థంలో ఉంటుంది. గృహస్థాశ్రమాన్ని నిర్వహించడం అనే ఒక బాధ్యత తీసుకోవాలి. ఒక కాలంలో గృహస్థాశ్రమ బాధ్యత తీసుకోవడము అంటే భార్య పిల్లల్ని పోషించడం కాదు, మాత్రమే కాదు. అంటే భార్య పిల్లల్ని, తల్లిదండ్రుల్ని, ఇదంతా కాదు, మన పరివారాన్ని. మనం కాని అతిథుల్ని పోషించాలి అని ఒక వాక్యం. ఈ అతిథులు ఎవరు అంటే వారందరినీ విశ్వేదేవతలని అంటారు. విశ్వేదేవతలు అంటూ మనకి లోకంలో పంచయజ్ఞాలని చెప్పి అనేక రకాలుగా ప్రచారంలో ఉన్న గృహస్థు ఒక సమయం తర్వాత నేను విధిగా వైశ్వదేవం చేసి అతిథి అభ్యాగతులను ఆదరిస్తాను, వారు భుజించిన తర్వాతే నేను భోజనం చేస్తాను అనే ఒక నియమం తీసుకుంటాను. అందుకని
తర్వాతి కర్మ ఔపోసన అనంతర కర్మ వైశ్వదేవం, బ్రాహ్మణుడికి విధించినటువంటిది. ఆ వైశ్వదేవం చేసి అతిథులకు పెట్టిన తర్వాతే మనం తినాలి అనేది అందరు గృహస్థుల ఒక నియమం. ఆ అతిథులు ఎవరు అంటే వాళ్ళు దేవతలు, మనుష్యులు, పంచభూతాలు, మామూలు పితృదేవతలు, ఇలా 5 యజ్ఞాలు చెప్పారు వాళ్ళు. ముందు ప్రధాన ఈశ్వరుడు, తర్వాత భూతం, తర్వాత పితృదేవతలు, తర్వాత మనుష్యులు, ఇలాగ వరుసగా వైశ్వదేవంలో చెప్పి అన్నీ అయిన తర్వాత బయట ఉండేటటువంటి వాటికి కూడా అంటారు. పితృదేవతల పేరు చెప్పినా క్రిమికీటకాదులకి, శునకాలకి, బయట తిరిగే అన్ని జంతువులకు కూడా, జీవరాశులకు కూడా పెడతారు. అది పెట్టి బయటికి వెళ్ళి ఒక అతిథిని తీసుకొచ్చి వారికి భోజనం పెట్టి మనం వారి తర్వాత భోజనం చేయాలి. ఒకవేళ అతిథి లేకపోతే గోవు కన్నా పెట్టి భోజనం చేయాలి, కానీ మనం ఒంటరిగా భుజించరాదు అనే ఓ ధర్మాన్ని కల్పించారు. ఆ ధర్మాన్ని స్వీకరించాలట ముందు. ఇంతవరకు కూడా ఒకే అగ్ని మీద, ఔపాసనాగ్ని మీద జరిగే ప్రక్రియలు. ఆ తర్వాత అప్పటికి బాధ్యతలు ఒక తీరుకు వచ్చాయి. మనం మిగిలిన కాలాన్ని దైవచింతనలో గడపాలి అనే అర్థం వచ్చేటట్టుగా ఆధానం అని కల్పించారు. ఔపాసన వరకు ఒక అగ్ని, ఆధానంకి వచ్చేటప్పటికి మనకి త్రేతాగ్నులు సంభవిస్తాయి అని. త్రేతాగ్నులు సంభవించినప్పుడు మనకి ఇంట్లో గారహపత్య, దక్షిణాగ్ని, ఆహవనీయాలని 3 కల్పించారు. అదో యజ్ఞశాల. తర్వాత కాలంలో మనం చేసే అన్ని యజ్ఞాలు కూడా ఆ విధానంలోనే ఉంటాయి. ఇవాళ రేపు పొద్దున మీరు ఈ పౌండరీకానికి వచ్చారు, అదే ఉంటుంది. కాస్త విశాలంగా కట్టుంటారు పెద్ద పెద్దగా, కానీ ఈ ఆధానంతో వచ్చే త్రేతాగ్నులే లెక్క. ఈ ఆధానంతో వచ్చే త్రేతాగ్నుల దగ్గర ఆధానం చేసిన తర్వాతే సోమయాగం చేయగలరు. ఈ ఆధానం దగ్గరకు వచ్చేటప్పటికి ఒక ప్రత్యేక ప్రక్రియ అందాం. ఒకటి మనకు త్రేతాగ్నులు ఉద్భవిస్తాయి. 2 సహజ మార్గంలో తప్ప వేరే రకంగా అగ్నిని సృష్టించరాదు అని ఒక నియమం పెడతారు. అంటే సహజ మార్గంలో సృష్టింపబడిందేమో పవిత్రమైనది అని భావన, అన్య మార్గాలు అపవిత్రమైనవి అని భావన. ఇది నియమం ముందే నేర్పుతారు. వైశ్వదేవం కనుక చేస్తే వేరే ఇంట్లో తప్ప వేరే చోట భోజనం చేయకూడదు అనేది నియమం. ఔపోసన చేసి తాళిభాగం వరకు అంత నియమం పెట్టుకోరు, అక్కడ కేవలం తినకూడదనే ఉంటుంది. వైశ్వదేవం దగ్గరికి వచ్చేటప్పటికి ఇంట్లో మాత్రమే భోజనం చేయాలి, భార్య వండితేనే భోజనం చేయాలనే నియమం కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు. తిరిగి ఆధానం దగ్గరికి వస్తుంది. ఆధానం దగ్గరికి వచ్చేటప్పటికి త్రేతాగ్నులు వచ్చాయి. తర్వాత ఇష్టి అని ఒక ప్రత్యేక కార్యక్రమం ప్రతి పౌర్ణమాస అమావాస్యలకు చేయమంటారు. ఇక్కడ 3 అగ్నుల్ని వారు 3 అగ్నుల్లో గారహపత్యాగ్నిని రక్షించమని చెప్తారు ప్రతిదినం. దాంతోపాటు ఈ గృహస్థు కొన్ని నియమాలు వచ్చాయి. ఒకటి, నూతనంగా ఏది పండినా అది వారు ఇష్టి చేసిన అనంతరమే భుజించాలి. అగ్ని ఏ రకంగానైనా కోల్పోతే వారు ఆధాన సమయంలో అరణి అని వారి ఆధ్వర్యుడు వారికి ఇస్తారు. ఆ అరణిని మధిస్తే వచ్చిన అగ్నితోటే మనం చేయాలి పూజలు అని. అందుకనే పాతకాలం వాళ్ళు దానికి సరిపడానే వాళ్ళు భోజనం కట్టెల పొయ్యిలోనో కుంపట్లో మాత్రమే చేసేవాళ్ళు. ఇప్పటికీ అలాంటి చాలా పవిత్రంగా ఉండేవాళ్ళు ఉన్నారు. అలాంటి బొగ్గిల పొయ్యి మీద తినేవాళ్ళే ఉన్నారు. అదంతా కూడా అగ్ని శుచిగా ఉండేవాడు. శుచికి ప్రతిరూపం అగ్ని. అగ్నిని ఆరాధించే మనం శుచిగా ఉండాలి. అదే అక్కడికి ఆహితాగ్ని పేరు అక్కడే వచ్చేస్తుంది. ప్రతిరోజు నిత్యాగ్నిహోత్రం అని ఉదయం సాయంత్రం అగ్నిహోత్రం అని వేదమంత్రాలతో చేయాల్సి ఉంటుంది. అగ్నిహోత్ర పన్నం అని ప్రత్యేకంగా వేదంలో ఉంది. ఆ పన్నంతో చేయాలి. దర్శపూర్ణమాసాలని ప్రతి అమావాస్యకి పౌర్ణమికి చేయాలి. అలాగే వర్షాకాలంలో నిరూఢ పశుబంధం అని చెప్పి ఒక యాగం చేయాలి. అలాగే ఆగ్రయణం అని చెప్పి ఆశ్వేజ కార్తీకాల్లో చేయాలి. బాగా కుదిరితే చాతుర్మాస్యాలను చేయాలి. ఇలాంటివి చేస్తూ ఉండాలి. అయితే ఇన్ని చేశాము, ఇవన్నీ స్వీయ ధర్మాలుగా ఉన్నాయి.
దేవతల్ని సంతృప్తిపరిచే యాగాలు లేవా అంటే దేవతల్ని దేంతో సంతృప్తిపరచగలం అని ఒక మీమాంస. దేవతల్ని దేంతో సంతృప్తి, అప్పటి వరకు మనం ఇష్ట్లన్నిట్లో పురోడాసం అని చెప్పి మనం వండింది బియ్యపిండి లేదా యవల పిండితో చేసి వండిన పురోడాసాలని దేవతలకు సమర్పించడం ఆర్జ సహితంగా అండ్ దేవతలకు ఏం సమర్పిస్తే వారు సంతృప్తి పడతారు అని పెద్దవాళ్ళు ఆలోచించి సోమరసం చేత వాళ్ళని సంతృప్తుల్ని చేయాలి అనే క్రమంలో అగ్నిష్టోమయాగం, దాన్ని మొదటి సోమయాగం అని చెప్తారు. ఎవరైనా మొదట చేయాల్సిన ప్రథమ సోమయాగం అగ్నిష్టోమయాగం. ఈ ఆధానం చేసిన తర్వాత ఆ 3 త్రేతాగ్నుల ఆధారంగా చేస్తారు. ఈ సోమయాగాలే సప్తసోమ సంస్థలు ఇందాక మీరు అన్నవి 7 ప్రధానమైనవి. ఈ సప్తసోమ సంస్థలో అగ్నిష్టోమం, అత్యగ్నిష్టోమం, షోడశి, ఉక్తి, ఆప్తోర్యామం, అతిరాత్రం, వాజపేయం. అందుట్లో వాజపేయాన్ని చాలా ఉత్కృష్టమైన యాగంగా చెప్పున్నారు. అంటే వాజపేయం చేస్తే ఇంద్రలోకాన్ని అధిరోహించినట్లే అని ఒక ప్రక్రియ ఉంటుంది. సరే, ఇంద్రలోకాన్ని అధిరోహించి మళ్ళీ వచ్చిన తర్వాత బృహస్పతి సమవం చేస్తారు. అక్కడితో సప్తసోమ సంస్థలు ఒక విధం. అయితే రెండో మార్గాన్ని కూడా పెద్దవాళ్ళు చేసున్నారు. భగవానుడు సర్వాంతర్యామి కదా, ఆయన్ని ఒకే మారు అన్ని రకాలుగా కొలిస్తే బాగుంటుంది అనే అభిప్రాయంలో సూత్రకారులు, అంటే ఇది నా వరకు నేను తెలుసుకున్నది, పెద్దవారు ఇంతకంటే విశేషమైన అర్థం చెప్పగలరు అని వారి కోసమే ప్రత్యేకంగా మనం దీక్ష పుచ్చుకుని అగ్నిచిత్ అని గరుడాకారం వేయాలి. గరుడాకారం ఇటుకలతో వేయాలి. ఆ ఇటుకల్ని కూడా మంత్రపూతంగానే తయారు చేయిస్తారు. దేవతను మంత్రపూతంగా చేసి ఆ గరుడాకారం ఏర్పరిచిన దాని మీద యాగం చేయడం. అంటే శక్తి లేకపోతే ఒకటే యాగం కాదు, అందరినీ దేవతల్ని పిలవాలి అనుకున్నప్పుడు ఒక 11 యాగాలు చేస్తారు. ఆ 11 యాగాలు చేయడానికి మనం బలం రావడం కోసం లేదా ఆ దేవతలకు బలం రావడం కోసం అన్నాం 12 రోజులు ప్రవర్గ్యోపసత్తులను చేస్తారు. ఆ సమయంలోనే ఈ వేది నిర్మాణం అంతా కూడా. అసలు ఈ దేవతల్ని మనం వారి కోసం మనం నిరీక్షణ చేయకపోతే వారు రారు అన్నట్టుగా. అంటే మనం ఎప్పుడైనా పెళ్ళికి పిలిచినా తప్పించిపోవాలట అతిథులు రావడం కోసం. ఆ ఎదురు చూపులు ఒక 6 రోజులు, 6 నుంచి 12, 6, 9, 12 అని శాస్త్రం చెప్తోంది. దీక్షలుగా చేయాలి. వీటన్నిటికంటే ముందర సంకల్పం, నేను ఇది చేస్తాను అనుకోవాలి. అంటే ఇప్పుడు మనం సంకల్పం అన్నాం, తర్వాత దీక్షలు అన్నాం, తర్వాత ప్రవర్గ్యలు అన్నాం, తర్వాత యాగానికి చక్షుష్యులు అని కళ్ళు ఏర్పాటు చేయాలి అని చంద్రుడిని, అగ్నిని, సూర్యుడిని, చంద్రుడిని అనే అర్థంలో అగ్నిని, చంద్రుడిని చేయమంటారు. అగ్నిశోమియే యాగం అంటాం. తర్వాత ప్రధాన దేవతా యాగాలు. ఇవన్నీ చేసిన తర్వాత ఇంత యాగం చేశాం కదా, ఎంతో కొంత పితృదేవతల్ని సంతృప్తిపరచాలి అనే భావనలో మరొక యాగం చేస్తారు, సౌత్రామణి అని. ఇట్లా ఇన్ని యాగాల్ని కలిపి యాగాల్ని చేశారు. ఇవి బాగా ఆర్థిక అంగబలాలు ఉంటే కానీ చేయలేమని చెప్పి వీటిని సహజంగా యుగాలలో రాజుల చేత చేయించేవాళ్ళు. బ్రాహ్మణులు నదీ తీరాల్లో సముద్రాల్లో రాజుల చేత చేయించేవాళ్ళు. వాటి క్రమంలోనే పౌండరీకం అని మనం అక్కడక్కడ అనబెట్టి అశ్వమేధాది యాగాలు, రాజసు యాగాలు ఆ కాలానికి చెందినవి. ఈ కాలంలో మనం పౌండరీకాది యాగాలు లోకరక్షణార్థం, విద్యారక్షణార్థం కూడా. అంటే ఆ విద్యను మనం ఆచరిస్తూ ఉంటే తప్ప నిలవదు, ఆచరిస్తూ ఉంటే తప్ప ఏ ధర్మానికైనా లోకంలో గౌరవం ఉంటూ ఉండదు అనే క్రమంలో ఈ పౌండరీకాది యాగులను చేస్తున్నారు. వీటికి కూడా ఒక క్రమం ఉంది. అంటే మత్తూరు వారి పుస్తకంలో నేను చూసింది, ఏకోత్తర శత విధాలు అని చెప్తారు. అంటే ఇది విశేషం. అంటే పోయినసారి అగ్నిచిత్ అన్నాం, ఈసారి ద్విసహస్రాగ్ని అంటున్నాం అనే దానికి ఒక మాట. ఏకోత్తర శత విధాలు 101 రకాలుగా చేయాలి అని. ఒకే పౌండరీకం రెండో మారు చేస్తే ఏం చేయాలి అని వాక్యం. మొదటిసారి 1000 ఇటుకలతో, ఇష్టకలు అంటారు సంస్కృతంలో, గరుడాకారం ఏర్పరుస్తాం. రెండో మారు చేస్తే 2000తో చేయాలట.
అప్పుడు ఈ ఇటుక ఎంత ఉందో ఆ గరుడాకారం ఎంత ఉందో దానికంటే రెండింతల గరుడాకారం రావాలి. మూడోసారి చేస్తే 3000 ఇటుకలతో చేయాలి, అంతకంటే 3 రెట్లని. ఇప్పుడు అలాగే వెళ్తే ఏకోత్తర శతవిధం అంటే ఎంత అంటే 101,000 అన్ని ఇటుకలతో చేయాలి, అంత సైజు గరుడాకారం చేయాలి అని మనకు సాధ్యం కాదు అనే భావనలో కలియుగంలో మన లోకంలో 3000 ఇటుకల దగ్గరే ఆపారు ప్రమాణం. మొదటిసారి 5 వరుసల్లో 1000 ఇటుకలు వేస్తే ఈసారి ద్విసహస్రం అంటే 10 వరుసల్లో 2000 ఇటుకలతో వేస్తారు. త్రిసహస్రం అంటే 3000 15 వరుసల్లో గరుడాకారం వేస్తారు. అట్లా పెంచుకుంటూ పోతూ ఉంటారు అని. అందుకే మనం చివరికి వస్తే అశ్వమేధాలు చేసిన వాడు ఇంద్రుడు. శతాశ్వమేధాలలాగా ఇది ఏకోత్తర శతవిధాలు చేయడం అనేది ఇంద్రుడు అంతటి సౌభాగ్యాన్ని కలిగిస్తుంది అని. సౌభాగ్యం అంటే ఏమిటికి ఒకానొక ఉపనిషత్తులో వాక్యం చెప్పారు. ఇంద్రుడు అంటే ఎవరు అంటే ఆయనకి ఇదంద్రుడు అనేది అర్థంట. ఇదం అంటే ఇది బ్రహ్మ అని తెలుసుకున్నటువంటి వాడే ఇంద్రుడు అని. అంటే ఇవాళ కాలంలో ఇంద్రుడికి రకరకాల కథలున్నా మొట్టమొదట పరబ్రహ్మ ఎవరో తెలుసుకున్నవాడు హైమవతి అని అమ్మవారి ప్రోద్బలంతో అమ్మవారి ఇచ్చినటువంటి దాంతో జ్ఞానంతో ఇతను బ్రహ్మ అని తెలుసుకున్నవాడు ఇంద్రుడు అని. అంటే బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు చేయవలసినటువంటివి ఈ శ్రౌతయాగాలు అనే అర్థంలో నేను కూడా అటు చేస్తాను. ఇప్పుడు కుప్ప కుమారస్వామి శాస్త్రి గారు, ఇప్పుడు మీరు మొదలు చేసిందేమో మహాగ్నిచిత్ వ్యూఢ పౌండరీక యాగం, అక్కడ సులోచన గార్డెన్సు, సిద్దిపేట జిల్లా పాండురంగాశ్రమం పక్కన సులోచన గార్డెన్స్లో. ఇప్పుడు చేయబోతుంది ద్విసహస్రాగ్నియుక్త సమూఢ పౌండరీకం, అంటే 2000 ఇటుకలతో చేస్తూ ఉన్నారు. ఈ యాగం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఈ యాగం ఎన్ని రోజులు ఉంటుంది, దీని విశేషాలు చెప్పాక నేను ఇందులో ఎవరెవరు పాల్గొంటున్నారో మీ వృత్తి గురించి చెప్తాను. ఈ యాగం మనం భీష్మ ఏకాదశి, మాఘశుద్ధ ఏకాదశి ఫిబ్రవరి 8వ తారీఖు ఆ రోజు సంకల్పం చేస్తున్నాము. అంటే ఆ రోజు యాగం చేస్తాము అని భగవానుడికి చెప్పడం. ఆ రోజే వాయవ్య యాగం అని భగవానుడికి ప్రీతికరమైన ఒక యాగం చేసి దీక్ష పుచ్చుకుంటాం, దీక్షణీయేష్టం చేసి. అదో విశేషమైన కొద్ది తేడాలు. 20 గంటల పాటు ఒక 5 ఇష్లతో జరిగే కార్యక్రమం. తర్వాత ఒక 6 రోజుల పాటు దీక్షగా భగవానుడి కోసం నిరీక్షించడం. 15 దాకా. ఫిబ్రవరి 16వ తారీఖు వచ్చేటప్పటికి ఆ రోజు ప్రాయణీయ అని యజ్ఞాల్లో శ్రౌతయాగాలన్నింటిలో ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతీదీ కూడా అగ్నితే సంస్కరించబడాలి లేదా వేదమంత్రం చేత సంస్కరించబడాలి. అందుకని ప్రాయణీయ నాడు యజ్ఞంకి సంబంధించిన అన్ని వస్తువుల్ని కూడా ఒక్కో ఇష్టిలాగా చేసి అన్నిటినీ సంస్కారం చేస్తారు. అంటే ఆ రోజుకి మనం లౌకికంగా తెచ్చుకున్నటువంటి వాళ్ళు వాటిని ప్రోక్షణ చేసి అగ్నిలో తాపుతారనుకోండి, ప్రోక్షణ చేసి పవిత్రం చేసినట్టుగా పూజకు ఉపయోగించేటట్టుగా చేసుకోవడం. ఆ రోజే వేదీ నిర్మాణ ప్రారంభం. అక్కడి నుంచి ఒక 11 రోజులు అనుకోండి, లెక్కకి 12కి వస్తుంది. 12 రోజులు ప్రాయణీయ నుంచి 27 దాకా సాయం ప్రాత ప్రవర్గ్యోపసత్తులని చేస్తారు. ఆ ప్రవర్గ్యోపసత్తుల్లో అగ్నికి బలం చేకూర్చడం, అంటే మేకపాలతో నేతిని ఆవు నెయ్యిని ఆల్మోస్ట్ ఒక 1000 degreesకి బాగా వేడి చేసి దాంతో అగ్నిని ప్రజ్వలింపజేస్తారు. ఇంత బలం ప్రజ్వలింపజేస్తారు. ఆ అగ్ని బలానికి వచ్చిన తర్వాత యజ్ఞానికి చక్షువులని చెప్పి తయారు చేయాలి. అంటే అగ్నిదేవుణ్ణి మనం కడుపులో ఉన్నటువంటి పిండానికి రూపం ఇచ్చినట్టుగా అగ్నికి రూపం ఇవ్వడం అగ్నిశోమియ యాగం అని ఫిబ్రవరి 27 నాడే చేస్తారు. అప్పటికి ప్రవర్గ్యలు ముగించి అగ్నిశోమియ యాగం నాడు ఆగ్నేయ యాగం అనుకున్నది. ఆ 27వ తారీఖు అగ్నిశోమియ యాగం నాడు అగ్నిని పూర్తిగా మనం ఇచ్చేటటువంటి ఆహుతుల్ని స్వీకరించడానికి సరిపడా తేజస్సుతో కూర్చుతాం. ఆ మర్నాటి నుంచి ఆ రోజు రాత్రి మనం అన్వాధానం అని ముందు రోజు ప్రతిరోజు రేపటికి ఏం చేయాలి అనేది ఏర్పాటు చేసుకుంటారు. శుత్యన్వాధానం అంటారు. తర్వాత వసతి వరి అనే తర్వాత యజ్ఞానికి సంబంధించినవి ఏర్పాటు చేసుకోవడం, సోమరసాన్ని తయారు చేసుకోవడం ఆ రోజు మొదట తయారు చేస్తారు. ఆ మర్నాడు నుంచి శుత్యాహస్తులు అంటారు వాటిని. ప్రతిరోజు
యాగ అహస్సులు ఒక్కో దేవతని అనుకుని ఆ దేవతకి ఆహుతులు సమర్పించడం. వాటిల్లో ప్రాతర్మాధ్యందిన సాయం సవనాలని 3 యజుర్వేద క్రమంగా యజ్ఞం చేయడం, ఋగ్వేద పరంగా దేవతల్ని ప్రార్థించి రమ్మని పిలవడం, సామవేద పరంగా ఈ యజమాని ఏం కోరుకుంటున్నాడు దానిని అనుగ్రహించమని సామవేదులు అడగడం, ఆ యజమానికి దేవతలు అనుగ్రహించిందని ఇదన్న మమ అని నాకు కాదు లోకక్షేమార్థమే దీన్ని వినియోగించండి అని యజమాని అనడం, ఇలాంటివి 3 సవనాలుగా చేస్తారు. ఆ రోజు ప్రతిరోజు కూడా అవి ప్రతిరోజు కూడా ఆ రుక్కులు సామాలు పెరుగుతూ ఒక 11 రోజుల పాటు, చివరి రోజు వచ్చేటప్పటికి ఒక 16-17 గంటల వరకు, ఉదయం 4 గంటలకు మొదలెడితే రాత్రి 10-12 వరకు కూడా అవుతూ ఉండేటట్టుగా యాగాలు చేస్తారు. ఇలాగ చివరి 11 ఒకరోజు అవభృతం అని యజ్ఞ పునీత జలాన్ని ఎవరు శిరస్సును చల్లుకున్నా వారు పునీతులు అవుతారనే క్రమంలో అది చేస్తారు. తర్వాత సౌత్రామణిని ఆఖరి రోజు, అది మార్చి 12వ రోజు. అంటే ఫిబ్రవరి 28 నుంచి 10 వరకు యాగాలు, 11 అవభృతం కాగా ఏదన్నా మిగిలితే ఆ రోజు మిగిలిన యాగాలు కంటిన్యూ అవుతుంటే కొద్దిగా మర్నాటికి మిగిలితే ఆ మిగిలిన తర్వాత సౌత్రామణి తర్వాత యాగం. ఇవి ఇంతవరకు యాగక్రమం అన్నమాట. ఈ మధ్యలో ఒకటి అందరూ గ్రహించవలసింది ఒకటి ఉంటుంది, సుబ్రహ్మణ్య ఆహ్వానం అని ఒకటి చేస్తారు సామవేదులు. ప్రతిరోజు ప్రవర్గ్యలు మొదలు ఫిబ్రవరి 16 నుంచి ప్రతిరోజు కూడా వారు ఇక్కడ యాగం జరుగుతోంది, ఆ ఇంద్రుడిని, సుబ్రహ్మణ్యుడు అంటే ఇక్కడ ఇంద్రుడు అని అర్థం, మీరు రావాల్సింది ఈరోజు యాగం జరుగుతుంది మీరు రమ్మండి అని ఆయన 11 రోజుల పాటు ఆయన పిలుస్తూ ఉంటారు. పిలుస్తూ ఉండి ఆయన వస్తాడు, ఆయన వచ్చి మనం ఇచ్చేటటువంటి ఆహుతులు స్వీకరిస్తాడు అనే క్రమంలో ఇదంతా జరుగుతూ ఉంటుంది. చాలా విశేషం. అలాగే వచ్చిన వారందరూ కూడా ఏదైనా ఎంత ఐహికాముష్పికాలన్నా ఐహికమైనటువంటి కోరికలు తీరకపోతే ఆముష్పికం అంటే స్వర్గాది వాటి మీద మనకి బుద్ధి నిలవదు కాబట్టి యజ్ఞప్రసాదం అని ఒకటి ఇస్తారు ప్రతిరోజు. ఆ చివరి ఫిబ్రవరి 28 నుంచి మార్చి 10 వరకు సాయంత్రం తృతీయ సవనంలో సాయంత్రం 6 తర్వాత వస్తుంది. యజ్ఞపాయసాన్ని స్వీకరించిన వారికి పుత్రకామేష్టి చేస్తే దశరథుడికి రావుల వారిలాగా సంతాన ప్రాప్తి కలిగినట్టుగా వారికి కావలసిన కోణం ఇవన్నీ కూడా అంటే అవి ప్రతీకలే అనుకోండి, ప్రతీకలే. కానీ మనకి ఏ కోరిక ఉంటే ఆ కోరికలు వారందరూ కూడా తీరుస్తారు అనే భావనలో అదొకటి చేస్తారు. అలాగే యజ్ఞ జలం కూడా ఏదైనా మనలోనే మనకి భావం ఉంటుంది, మనం ఏదైనా తప్పు చేశామేమో పాపం ఉందేమో అని. ఆ పాపం మన తొలగిపోవడానికి బహిష్పవమానం అని రోజు కూడా పొద్దున్నే 7:30-8 ప్రాంతాల్లో అందరికీ నీళ్లు చల్లుతారు. దేవతలు అశ్విని దేవతలకి సమర్పించినటువంటి ఆహుతులతో అది చేస్తారు కాబట్టి ఆరోగ్యప్రదమైనటువంటిది అని కూడా వేదాల్లో వాక్యం చెప్తారు. ఇలా యజ్ఞం సర్వ శుభాల్ని కలిగించేది. అది నిర్వహిస్తే మనకి ఆర్థికంగానూ అంగబలంకరంగా చాలా శ్రమ అయినప్పటికీ చేయడం లోకానికి క్షేమంకరం, పరంపర మిగులుతుంది, మన పిల్లలకి సద్బుద్ధులు కలుగుతాయి అనే ఉద్దేశంలో మేము ఈ యాగాల్ని చేస్తూ ఉన్నాం. అది శ్రీ కుప్ప కుమారస్వామి శాస్త్రి గారు రేపు ఫిబ్రవరి 8 భీష్మ ఏకాదశి నుంచి 28 మార్చి దాకా నిర్వహిస్తున్నటువంటి 12 మార్చి దాకా ద్విసహస్రాగ్నియుక్త సమూఢ పౌండరీక మహాయాగం. వారు ఇంతకు పూర్వమే అక్కడే ఇప్పుడు హైదరాబాద్ నుంచి షామీర్పేట నుంచి మూడుచింతలపల్లి, లక్ష్మాపూర్, దామరకుంట మీదుగా శ్రీ పాండురంగాశ్రమం నుంచి కొద్దిగా ముందుకు వెళితే మరుకుకు మండలం భావానందపురం పక్కనే సులోచన గార్డెన్స్ అని ఉంటుంది. ఆ సులోచన గార్డెన్స్లో ఈ 2వ పౌండరిక యాగం చేస్తున్నారు. ఇంతకు పూర్వము మహాగ్నిచిత్ వ్యూఢ పౌండరిక యాగం అయితే ఇది ద్విసహస్రాగ్నియుక్త సమూఢ పౌండరిక యాగం చేస్తున్నారు. దాదాపు దీనికి ఒక 30 మంది దాకా ఋత్వికులు బ్రాహ్మణోత్తములు అవసరం ఉంటుంది. అందులో ఒక 18 మంది మట్టుకు ఈ శ్రౌత ధర్మాన్ని త్రికాండ శ్రౌతులు ఈ ఋత్వికులుగా పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా వారు చెప్పినట్టు 8వ తారీఖున యాగం ఆరంభమవుతుంది. అది మాఘశుద్ధ ఏకాదశి, అదే భీష్మ ఏకాదశి రోజున విఘ్నేశ్వర పూజ, సమూఢ పౌండరిక సంకల్పం, మధుపర్కం,
త్రైధాత వియేష్టి ఉఖ సంభరణం అంటే అన్ని యాగ సామాగ్రి అవన్నీ సంభారాలను చేసుకోవడం, వాయవ్య యాగము, దీక్షిణయేష్టి, ప్రవర్ఘ్య సంభరణం, ఉఖ ప్రపంచనము. ఇది 8 రోజు ఆరంభం. ఆ తర్వాత 15వ తేదీ యాగశాల ప్రారంభం సాయంత్రం పూట. అప్పుడు యజమాన పత్ని, యజమాని అంటే వీరే యాగం చేస్తున్నటువంటి కుప్ప కుమారస్వామి శాస్త్రి గారు, వారి ధర్మపత్ని శైలజా సోమపీధిని గారు, వీరిరువురు కూడా యజ్ఞ దీక్షనుతో యాగశాలకు ప్రవేశించేటువంటిది 15వ తేదీ శనివారం రోజు సాయంత్రం. ఇక వారు చెప్పినట్టు 16వ తేదీ అత్యంత ముఖ్యమైన ప్రాయణీయేష్టి, గార్హపత్యచితి ఉపధానము, వేదీమానము, అగ్నిమానము, సోమ విక్రయణము. ఆ రోజే సోమ విక్రేత ఒక ఆయన వచ్చి వీరికి యజమానికి వారిని పిలిచి వారితో బేరమాడి వారిని ఒకవేళ ఇవ్వాలంటే మంత్రాల ద్వారా వారి నుంచి లాక్కునే ప్రక్రియ కూడా ఉంటుంది. ఇంతకు చూసినట్టు వారి దగ్గర ఆ సోమాన్ని తీసుకుంటారు. ఆ తర్వాత ఆతిథ్యేష్టి, అప్పుడే ఆ సోమ విక్రేత నుంచి తీసుకున్నటువంటి ఆ సోమాన్ని వీరు అతిథిగా భావిస్తారు, యజ్ఞ దేవతగా భావించి ఆతిథ్యేష్టి చేస్తారు. ప్రతిరోజు కూడా ప్రాతస్ ప్రవర్గ్యం, ఉపసత్తు, సుబ్రహ్మణ్యాహ్వానము, ప్రథమచితి ఉపాధానము, సాయం ప్రవర్గ్యము, ఉపసత్తు, సుబ్రహ్మణ్యాహ్వానము. ఆ ఆతిథ్యని ఒక భావిస్తూ అతని మీద అనేక వేద మంత్రాలతో సంప్రోక్షణ చేస్తూ ఎప్పుడూ తాజాగా చైతన్యవంతంగా తేజోమతంగా ఆ సోమం ఉండాలని చెప్పి అందరూ ఋత్వికులు కూడా వచ్చి చేస్తూ ఉంటారు. ఇక 27వ తేదీ మాఘ బహుళ చతుర్దశి అమావాస్య గురువారం, ప్రాతఃప్రవర్గ్యం, ఉపసత్తు, సుబ్రహ్మణ్యాహ్వానము, శేషచితి, శతరుద్రియాభిషేకము, వసోర్ధార హోమము, సాయం ప్రవర్గ్యము, ఉపసత్తు, సుబ్రహ్మణ్యాహ్వానము, ప్రవర్గోద్వాసనము, వైశ్వానరేష్టి, సదోహ నిర్ధాన నిర్మాణము, దీష్ట్యోవధానములు, అదేవిధంగా అగ్నిశోమీయ యాగము, అదేవిధంగా పితాపుత్రీయ సుబ్రహ్మణ్యాహ్వానము. ఆ తర్వాత వసతి వరీగ్రహణము, సుత్యన్వాధానము. అంటే ఇప్పుడు చెప్పినట్టు కదా 2000 ఇటుకలతో ఒక్కొక్క రోజు ఒక్కొక్క లేయర్ అంటే ఒక్కొక్క వరుసను పేర్చి గరుడచితి ఆకారంలో చేసి దాని మీద ఒక్కొక్క ఇటుకను ఒక్కొక్క దేవుడిని ఆహ్వానించి అక్కడ వేదోక్తంగా మంత్రాలు చదువుతూ వారిని చేస్తారు. అదేవిధంగా ప్రవర్గ్యాలు, ఉదయ ప్రవర్గ్యం, సాయంత్రం ప్రవర్గ్యం అని 3 రోజుల పాటు 12 రోజుల పాటు ఉదయం సాయంత్రం ఉదయ ప్రవర్గ్యం, సాయం ప్రవర్గ్యం ఉంటాయి. అది 27 నాడు ఆరంభమై 16 నాడంపై 27 దాకా కొనసాగుతాయి. అంటే వారు చెప్పారు కదా, మేకపాలు ఆవు పాలు విడివిడిగా ఒకసారి కలిపి ఒకసారి బాగా మరుగుతున్నటువంటి స్వచ్ఛమైన ఆవు నెయ్యిలో వాళ్ళందరూ అనేక వేద మంత్రాలను పఠిస్తూ ఉంటే అప్పుడు ఆ మంత్రపూర్వకంగా అప్పటికప్పుడే యజమాని పితికి తీసుకొచ్చినటువంటి ఆ మేకపాలను ఆవు పాలను రెండూ కలిపి కూడా ఆ మరుగుతున్నటువంటి ఆ స్వచ్ఛమైన నెయ్యిపై వేదోక్తంగా మంత్రాలతో వేస్తే ఒక అత్యద్భుతమైనటువంటి గోళాకారంలో అగ్నివృష్టి జరిగి ఆకాశమంతా కూడా ప్రకృతి సమతుల్యానికి మేఘాలు వృద్ధి చెంది మనకు వర్షాలు రావడానికి ఉపయోగపడతాయని కూడా ఆ మంత్రాల సారంగా ఉంటుంది. ఆ తర్వాత 27 నుంచి 5 దాకా కూడా రోజు వీరు చెప్పినట్టుగా అనేకమైనటువంటి యాగాలు, త్రివుత్సంచదశ స్తోమము, రథంతర సామ్న ఆగ్నేయయాగము, 15 సప్తదశోక్తి బృహత్సామ్న ఇంద్రయాగము, 17 విగుంశోక్తి రథంతర సామ్న ఇంద్రయాగము, అదేవిధంగా సారస్వత యాగము, సావిత్రయాగము, అలాగే సౌమ్యయాగము, అలాగే మహావాలభిత్ కుంతానము, ఏవయామరుత్తు ఇలా ఇవన్నీ కూడా అనేకమైన ఫలితాలు చెప్పినట్టు అన్న సమృద్ధి, బల సమృద్ధి, విద్యా సమృద్ధి, సద్బుద్ధి, సంతాన ప్రాప్తి, సకల దేవతానుగ్రహము ఇవన్నీ కలుగుతాయట. అక్కడికి వెళ్ళి ఆ యజ్ఞ ప్రసాదం తీసుకున్న వాళ్ళకి కానీ పాల్గొన్న వాళ్ళకి కానీ ఏదో ఒక రకంగా యాగానికి సహకరించిన వాళ్ళకి కానీ. అటు తర్వాత 6 నుంచి వైశ్వదేవయాగము, అదేవిధంగా ఛందోమము, పౌష్ణయాగము, తృతీయ ఛందోమము, మరుద్యాగము ఇవన్నీ కూడా ఆరోగ్య ప్రాప్తి, బలప్రాప్తి, ఆధిపత్య ప్రాప్తి ఇవన్నీ కూడా దీనివల్ల కలుగుతాయని చెప్పి వేద మంత్రాలు వారి యొక్క ఫలితాల ద్వారా తెలుస్తుంది. అట్లాగే 9వ తేదీ పాల్గొన శుద్ధ దశమి ఆదివారం నాడు చతుష్ట ప్రభృతి చతురుత్తర చతుర్వింశోత్సవము, అలాగే
ఇంకా బ్రహ్మవర్చస్సు ప్రాప్తి కలుగుతాట దీనివల్ల. రతంతర సామ్న గౌతమ చతుష్టోమము, బార్హస్పత్య యాగము ఇవన్నీ కూడా జరుగుతాయి. అటు తర్వాత విశ్వజిత్ అతిరాత్రము, అశ్విన శస్త్రము, వారుణయాగము ఇది వర్షప్రాప్తి కోసం 10వ తేదీ మార్చి రోజు జరిగేది పాల్గొన శుద్ధ ఏకాదశి సోమవారం. అటు తర్వాత యాగాంతం, యాగం చివరిలో జరిగేటువంటి కార్యక్రమాలు ఇక పరిసమాప్తి చివరి దశకు తుది దశకు వచ్చినవి మార్చి 11 పాల్గొన శుద్ధ ద్వాదశి మంగళవారం శేషశుచ్య అశ్విన శస్త్రము, అవభృత స్నానము, అదేవిధంగా యజ్ఞపుచ్చము, ఉదయనీయామీక్షలు, వైష్ణవి పూర్ణాహుతి, త్రైధాతవీయేష్టి, ప్రకృతేష్టి ఇవన్నీ కూడా 11వ తేదీ పాల్గొన శుద్ధ ద్వాదశి మంగళవారం, 12వ తేదీ పాల్గొన శుద్ధ త్రయోదశి బుధవారం సౌత్రామణి ఆమీక్ష మహదాశీర్వచనం. ఇన్ని కార్యక్రమాలు ఈ ఫిబ్రవరి 8 నుంచి మార్చి 12 దాకా 33 రోజుల పాటు జరిగే ఈ అత్యద్భుతమైనటువంటి ఈ సమూఢ ద్విసహస్రాగ్నియుక్త సమూఢ పౌండరీక యాగం బ్రహ్మశ్రీ కుప్పా కుమారస్వామి శాస్త్రి దంపతులు అలాగే వారి ధర్మపత్ని శైలజా సోమపీతిని కలిసి ఇంత అద్భుతంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ఋత్వికులు కూడా పాత్ర చాలా ముఖ్యము. వీరు యజమాని అయితే ఈ ద్విసహస్రాగ్నియుక్త సమూఢ పౌండరీకంలో ఆధ్వర్యం అని ఉంటుంది. మద్దూరి యజ్ఞనారాయణ బహుయాజి గారు అంటే అనేక యాగాలకు వారు ఈ ఆధ్వర్యం వహించారు కనుక బహుయాజిగా వారిని అంటాము. వారు ఈ దానికి ఆధ్వర్యం వహిస్తారు. వీరు ప్రధానమైనటువంటి ఋత్విక్వరణంలో ప్రధానమైన వ్యక్తి. వీరి పరిధిలోనే మళ్ళొక 3 ఉంటారు. వారు ప్రతిప్రస్థాత, ఉన్నేత, నేష్ఠ. ఈ ప్రతిప్రస్థాత విష్ణుభట్ల శ్రీనివాస శ్రౌతి గారు, ఉన్నేత విష్ణుభట్ల మల్లికార్జున సోమయాజి గారు, నేష్ఠ విష్ణుభట్ల లక్ష్మీనారాయణ హవీర్యాజి గారు. ఈ ఆధ్వర్యంలోనే ఈ 4 ఆయన ఒకరు ఈ 3 కలిపి ఆధ్వర్య ప్రతిప్రస్థాత, ఉన్నేత, నేష్ఠ ఇదంతా కూడా ఆధ్వర్య గణం అని అంటాం. ఇకపోతే బ్రహ్మగారు ఒకరే ఉంటారు. వారు ప్రధాన పాత్ర. వారు కూడా యజ్ఞం మొత్తాన్ని కూడా ఒక చోట కూర్చొని పరికించి దాని పర్యవేక్షకుడుగా యాగం మొత్తాన్ని పర్యవేక్షించే మహా పాత్ర వీరిది బ్రహ్మగారిది. వారు కప్పగంతు జ్వాలా వెంకట రామలింగ ఘనపాటి హవిర్యాజి గారు. వీరు కూడా త్రికాండ శ్రోతి అనేక యాగాలకు బ్రహ్మగా ఇంకా అనేక పాత్రలో చేసినవారు. ఇకపోతే హౌత్రగణం అందులో ముఖ్యులు హోత. దానికి కప్పగంతు పద్మనాభ శ్రోతి గారు. వీరు కూడా త్రికాండ శ్రోతి, నవయువ శ్రౌత పండితులు. వారు అనేక దర్శనంలో వ్యాసాలు కూడా రాస్తున్నారు శ్రౌత ధర్మం గురించి. వారి పరిధిలో ఇంకొక 3 ఉంటారు. వారు అగ్నిద్రము, ప్రశాస్త, అచ్చావాక. ఆ అగ్నిద్రము అంబడపూడి విష్ణుశ్రౌతి ఘనపాఠి గారు, ప్రశాస్త్రగా మైత్రావరణం కొత్తపల్లి సూర్యనారాయణ శాస్త్రి గారు శ్రౌతి గారు, అదేవిధంగా అచ్చావాక కుప్పా సత్యానందమూర్తి గారు. ఈ 3 కూడా దీంట్లో పాల్గొనబోతూ ఉన్నారు. ఇది హోత. ఇక ఉద్గాత. ఈ ఉద్గాత గణంలో కూడా ఆత్మరామ శర్మ గారు, వారిని మణికంఠన్ అంటాము, వారు ఉంటారు. వారి కింద ప్రధానంగా ప్రస్తావం ప్రస్తోతగా నారాయణన్ గారు, ప్రస్తావం వెంకటేష్ గారు, అదేవిధంగా అగ్నిద్రం సుబ్రహ్మణ్య ఆహ్వానము ఇవి కూడా అన్నీ కూడా ఇవి సామవేదానికి సంబంధించినవి. వీరంతా సామవేద పండితులు. ప్రస్తోతగా నారాయణన్ గారు, ప్రస్తావం వెంకటేష్ గారు, సుబ్రహ్మణ్యం పవన్ కుమార్ గారు ఈ 3 నిర్వహిస్తారు. ఈ ఆధ్వర్య బ్రహ్మ హోత ఉద్గాత గణాలు కాకుండా సదస్యం అని ఉంటుంది. వారు మద్దేరి ఆంజనేయ సోమయాజి గారు. సర్వ వేదాలకు వారు పండితులు గనక వారు అన్ని వేదాలతో కూడా సదస్యం నిర్వహిస్తారు. ప్రతిరోజు సదస్యం జరుగుతుంటుంది. సకల వేదాల పారాయణం కూడా అక్కడ జరుగుతుంది. ఇక సోమప్రవాక మద్దూరి రామకృష్ణ గారు యజమానికి అత్యంత ఆప్తులు. ఈ యాగ నిర్వాహకులకు సహాయకారిగా ఆప్తులుగా ఉండేవారు. ఇంతమంది యజమాని యొక్క కోరిక మేరకు ఇంతమంది ఇప్పుడు నేను చెప్పిన 16 మంది ఋత్వికులను వారే మాట్లాడుకుని వచ్చి వారే అభ్యర్థించి తీసుకువచ్చి ఒక్కొక్కరికి ఒక పాత్ర ఇచ్చేటువంటి వారు ఈ సోమప్రవాక గారు, వారు మద్దూరు రామకృష్ణ గారు. ఈ కాక యాగ విస్తృతి కోసం ఇంకా కొంతమంది అధిక ఋత్వికులు కావాలి. ద్రష్టలు ఒక 2, ఉపగాతలు 2. ద్రష్టల్లో 2 యజుర్వేదము ఋగ్వేదము, ఉపగాతల్లో 2 ఓన్లీ సామవేదంకే ఉంటారు.
అదేవిధంగా చమసాధ్వర్యులు అని ఈ ప్రధాన ఋత్వికణానికి సహాయకారులుగా ఉండేవాళ్ళు 10 మంది వారు శ్రోత్రియులైనటువంటి బ్రాహ్మణ యువకులు ఉంటారు, వాళ్ళు నిర్వహిస్తారు. ఇంకా ప్రసర్పకులు, ఆమాత్యులు వంటి వారు కూడా ఈ యజ్ఞ సహాయానికి సౌలభ్యార్థం యథావకాశంగా ఉంటారు. ప్రధాన ఋగ్యజు సమాధారణ విధానానికి సంబంధించిన అందరు పండితులు కూడా ఇందులో పాల్గొంటారు. ఇది సులోచన గార్డెన్స్, మరుకుకు, సిద్దిపేట జిల్లా, హైదరాబాద్కు ఒక 50 కిలోమీటర్ల దూరంలో. షామీర్పేట నుంచి కుడివైపు మలిగితే నేరుగా అటు దామరకుంట నుంచి పాండురంగాశ్రమం ఇది. ఇకపోతే మల్లన్న మన కొండపోచమ్మ సాగర్ అని ప్రభుత్వం కట్టింది కదా, గౌరానం దాకా వెళ్ళే రాజీవ్ రహదారిలో, అక్కడి నుంచి పాములపర్తి, మరుకుకు గ్రామం, భావానందపురం నుంచి కూడా ఈ సులోచన గార్డెన్స్కు వెళ్ళవచ్చు. ప్రధానంగా ఈ యాగంలో పాల్గొనే ఋత్వికులందరికీ కూడా ఆశ్రయాన్ని, వసతిని కల్పిస్తోంది శ్రీ పాండురంగాశ్రమం. అక్కడ గదుల్లో, అది కూడా ప్రసిద్ధమైనటువంటి 110 ఏళ్ల క్రితమే పరమహంస పరివ్రాజకులు భావానంద భారతీ స్వామి వారు ఏర్పాటు చేసినటువంటి ఆశ్రమం. ఆ ఆశ్రమంలో వీరందరికీ వసతి. ఇక్కడ యాగానికి చుట్టుపక్కల కూడా ఇంకొకరిద్దరు వేరే ఫామ్ హౌస్లలో కూడా వారికి వసతిని కల్పిస్తున్నారు. ఇలా అత్యద్భుతంగా ఫిబ్రవరి 8 భీష్మ ఏకాదశి నుంచి మార్చి 12 దాకా 33 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ పౌండరిక యాగంలో వీలున్న వారం పాల్గొందాం, యజ్ఞ ప్రసాదం తీసుకుందాం. వెళ్ళలేని వాళ్ళం ₹1 ఇచ్చినా, ఎంత ఇచ్చినా, ఇంత మహిమాన్వితమైనటువంటి ఈరోజు ఇంత ఆధునిక యుగంలో మన ఋషులు, మన మహాత్ములు మనకు అందించినటువంటి వేదధర్మమైనటువంటి ఈ సర్వత ధర్మాన్ని మనం ఇంకా పరిరక్షిస్తున్న ఇలాంటి అహితాగ్న కుటుంబాలకు ₹1 దాకా ఈ యాగానికి ఖర్చు అయ్యే అవకాశం ఉంది కనుక ఎంత వీలైతే అంత మనం సహాయం కూడా చేయాలి. నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఈ అకౌంట్ నంబరు, వారి వివరాలు ఇవన్నీ కూడా తెలియజేస్తాను. దయచేసి ఏమాత్రం అవకాశం ఒక్కసారి క్లోజప్లో ఇది కనుక ఒకసారి చూపించగలిగితే, ఒకవేళ వాళ్ళు ఎవరన్నా అవకాశం ఉంటే చూస్తారు. అకౌంట్ నెంబర్ మీద నుంచి వీరి కింద దాకా చూపించండి. అదండి. అలా వీరు యజమాని కుప్ప సచ్చిదానందమూర్తి గారు, వారి నాన్నగారు, వీరి అబ్బాయి, ఓకే, యజమాని కుప్ప కుమారస్వామి శాస్త్రి గారి కుమారుడైనటువంటి కుప్ప సచ్చిదానందమూర్తి గారు కూడా యాగాన్ని పర్యవేక్షగా ఉన్నారు. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, వారి 2 అకౌంట్లు ఉన్నాయి వారి కోడల పేరు మీద, వారి కుమారుడి సుమారి దీక్షిత. మనం ఏదైనా ఫోన్పే, గూగుల్ పే ద్వారా కూడా తోచినంత సహాయం చేయొచ్చు. వివరాలన్నీ నేను ఇందులో పెడతాను. దయచేసి ఇలాంటి యాగంలో పాల్గొందాం. మనం సనాతన ధర్మం, ఆర్ష ధర్మాన్ని పరివ్యాప్తి చేయడానికి మనం కృషి చేద్దాం. చంద్రునికో నూలుపోగులాగా వారిని ఈ సందర్భంగా నేను చిరు సత్కారాన్ని అందించాలనుకుంటున్నా. ఒక్క క్షణం.